మరి అపొస్తల కార్యములు 8:2 స్తెఫనును భక్తి కలిగిన మనుషులు సమాధి చేసినట్లుగా ఉంది వాక్యం. కాబట్టి వాళ్ళ పరిచర్య వాళ్ళు జరుగుతూ ఉంటుంది. మీరందరూ కూడా కుటుంబం కొరకై ప్రార్థన పరులుగా ఉండాలి. దయచేసి అది దృష్టి పెట్టుకోవాలని కోరుతున్నాను. ఓ సందర్భంలో పౌలు అంటారు, నా మేరకు మించి నేను గర్వించను అంటాడు. నీకు ఎంత టైం కేటాయించారో ఆ టయాన్ని మీరు ఫాలో అయినట్లయితే అన్ని కూడా సవ్యంగా జరుగుతాయని ప్రభుని బట్టి ప్రేమతో నేను మీకు హెచ్చరిక చేస్తూ, మొదటిగా రెవరెండ్ సురేష్ గారు పొదలి 3 నిమిషాలు వారు మాట్లాడాలని ప్రేమతో ఈ అవకాశాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాం. దయచేసి ప్రార్థన పూర్వకంగా ఉండాలని కోరుతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఇది చాలా దుఃఖకరము. ఏది ఏమైనప్పటికీ దేవుని వాక్యము తెలియచేస్తుంది, నరులారా తిరిగి రండని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈ పిలుపు ఎంత గొప్పది అంటే, ఈ లోకయాత్ర నరులారా తిరిగి రండి అని ఆయన పిలిచాడు. అయితే దేవుని వాక్యములో తెలియజేస్తూ ఉంది, ఆ పిలుపులో ఈ లోకయాత్ర ముగించుకొని ఈ పరిమితి కలిగిన ఆయుష్ను బట్టి ఇంతకాలమని నియమించాడు. ఆ కాలానికి ఆయన పిలుచుకున్నాడు. అయితే దేవుని వాక్యములో తెలియజేస్తుంది, గాయములు రేపువాడు ఆయనే, గాయములు మాన్పువాడు ఆయనే అని వాక్య భాగము తెలియజేస్తూ ఉంది. అయితే ఆయన పిలిచిన పిలుపు మేరకు ఒక మలుపు తిరగాలి. ఎవరైనా సరే ఈ లోకయాత్రలో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఒక మలుపు తిరగాలి. ఆ మలుపు ఎలాంటిది అంటే, తప్పిపోయిన కుమారుడిని మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన విచ్చలవిడైన జీవితం జీవించి చివరకు పందులు మేపే రీతిగా పందుల పొట్టు తింటూ బుద్ధి వచ్చినప్పుడు తన మలుపు తిరిగినట్లుగా కనపడుతూ ఉంది. అదేవిధంగా ఈ మలుపు తిరిగిన అతను మేల్కొనాలి. ఎప్పుడైతే మేల్కొంటాడో, అందుకనే దేవుని వాక్యంలో తెలియజేస్తూ ఉంది, లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుతూ, ఇతడు నిద్రించుచున్నాడు, మేల్కొల్పుదము రండి అని పిలిచాడు. కాబట్టి భక్తులైనటువంటి వారు అంటూ ఉంటారు, ఈ లోకములో నేను కళ్ళు మూస్తే పరలోకమందు కళ్ళు తెరుస్తాను అంటూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ పరిశుద్ధ గ్రంథములో తెలియజేసిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయుష్కాలం అనేది పరిమితి కలిగింది. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నేను నీతి గలవాడనైతే నీ ముఖ దర్శనము చూస్తాను అని కీర్తనకారుడు 17వ కీర్తనలో తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఈ మరణము ఒక హెచ్చరికగా ఉన్నది. ఈ మరణము చూడకారు బ్రతుకు నరుడెవడు లేడు అని వాక్య భాగము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ మరణము ద్వారా ఒక హెచ్చరిక అన్నమాట. రక్షింపబడాలి, ఆయన పిలిచిన పిలుపు మేరకు ఒక మలుపు తిరగాలి, మలుపు తిరిగి మేల్కొనాలి. అందుకనే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బుర్రతోనూ ప్రభు దిగి వస్తూ ఉన్నప్పుడు దీనదాసుడు యవన బిడ్డనైనటువంటి అభిషేకము తీసుకొస్తారని నమ్మకము విశ్వాసం కలిగి మనము జీవించాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అదేవిధంగా ప్రసంగి 7:14 రాసిన విధానాన్ని బట్టి దేవుడు సుఖ దుఃఖములు జతపరిచి ఉన్నాడు. సుఖాలు దుఃఖాలు అన్ని జతపరిచినప్పుడు మనము అన్నిటినీ తాలుకొని దేవుని వాక్యం వైపు ముందుకు సాగటానికి బలమైన సాధనములుగా పనిముట్లుగా వాడబడాలని నేను కోరుకుంటూ, కుటుంబానికి, తమ్ముడికి, మరదలకి ఆదరణ ఓదార్పు, కుటుంబ సభ్యులందరికీ ఆదరణ ఓదార్పు కలగాలని, ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి దేవుని వాక్యము ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. థ్యాంక్ యూ. సందర్భాన్ని బట్టి దైవదాసులు కొన్ని మాటలు కూర్చుకొని
తెలియచేసిన ఆదరణ మాటలను బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరి టౌన్ పాస్టర్ తిమోతి గారు ప్రార్థనలు నడిపించాలని ప్రేమతో వారికి ఆహ్వానిస్తున్నాం. ప్రార్థించుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, తండ్రి యొక్క ఉదయకాలమున తండ్రి ఈ యొక్క గృహం యొద్ద చేరి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. తండ్రి యొక్క గృహంలో తండ్రి ఎంతో దుఃఖకరమైన సందర్భంలో ఉండి ఉన్నాం తండ్రి. ఆ బిడ్డ విడిచి వెళ్ళినటువంటి తల్లిదండ్రులను, అన్నదమ్ములను, రక్త సంబంధికులను ఓదార్చము తండ్రి, ఆదరించము తండ్రి. తండ్రి, మీరు ఒక మొక్కను వేసి ఉన్నారు తండ్రి. ఆ మొక్కకు ఫలములు వచ్చినప్పుడు మీకు ఇష్టమైన ఫలమును మాత్రమే మీరు కోసుకొని తింటారు తండ్రి. ఒక యజమానుడు ఎలాగైతే ఆ యొక్క మొక్క నుండి ఇష్టమైన పండును ఎలాగూ తీసుకొని తింటాడు, మీరు తండ్రి ఆ బిడ్డపై మీకు అపారమైన ఇష్టము ఉన్నది కాబట్టి ఆ బిడ్డను మీలోకి చేర్చుకున్నారని మేము నమ్ముతూ ఉన్నాం తండ్రి. ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులను ఓదార్చము తండ్రి, తన యొక్క అన్నను ఓదార్చము తండ్రి, ఆదరించము తండ్రి. బంధుమిత్రులను, రక్త సంబంధికులకు తండ్రి తగిన ఆదరణ దయచేయము తండ్రి. ముందున్న సమయంలో తండ్రి సమాధి కార్యక్రమం జరుగుతూ ఉండగా ఉన్నతముగా, శ్రేష్టముగా మీ యొక్క మార్గములో ఆ యొక్క సమాధి కార్యక్రమం జరిగించమని కొద్ది విన్నపములు యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థనలు నడిపించిన పాస్టర్ గారిని బట్టి వందనాలు. దయచేసి బ్రదర్ కొంచెం దేవునికి గౌరవించండి. మీ కేటాయించిన స్థలాలు మీరు కూర్చోండి. కొంత సమయం దేవునికి కేటాయించండి. ప్లీజ్ అండర్స్టాండ్. మన మధ్యలో ఐజాక్ గారు, రెవరెండ్ డాక్టర్ ఐజాక్ గారు ఒక 3 నిమిషాలు మాట్లాడాలని ప్రభుని బట్టి ప్రేమతో వారికి హెచ్చరిక చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కొంత సమయం దేవునికి గౌరవించి ఈ స్థలంలో జరుగుతున్న కార్యక్రమానికి మనం అందరం లోబడదాం. క్రీస్తునందు ప్రియులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అభిషేక్ యొక్క పార్థివ దేశమును తీసుకొని దేవుని నామ మహిమార్థము మనం భూస్థాపన కార్యక్రమానికి ముందుకెళ్తుండగా కొన్ని మాటలు మనం చూసుకొని ముందుకెళ్దాం. క్రీస్తునందు ప్రియులారా, ఆది కాండములో దేవుడు నరుని సృష్టించినటువంటి ప్రధానమైనటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే, నరుని యొక్క ఆత్మ జీవాత్మాయనని వాక్యంలో ఉన్నది. ఈ యొక్క జీవాత్మను దేవుడు నరుని యొక్క ఆత్మగా చేసి అన్ని విషయాల్లో నరునికి ఘనత కలగజేశాడు. కాబట్టి నరుణ్ణి దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. ఎప్పుడైతే ఆదాము యొక్క జీవితంలో ఆజ్ఞాతిక్రమం అనే పాపం అనేది ఎంటర్ అయిందో, మానవుని యొక్క జీవితంలో క్రమక్రమంగా ఆదాము యొక్క ఆయుష్ అనేది 930 సంవత్సరాల నుంచి క్రమంగా తగ్గిపోవడం జరిగింది. క్రీస్తునందు ప్రియులారా, మానవుని యొక్క జీవితంలో ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమం అనే పాపం అనేది ఎంటర్ అయిందో, మరణం అనేది వచ్చింది. నిశ్చయముగా ఈ పండు తిను దినమున నీవు మరణమైదు అని చెప్పేసి దేవుడు ఆదాముకు ఇచ్చిన హెచ్చరికను రెస్పాన్స్ చేసిన వల్ల ఈవెన్ టుడే ఈ రోజు వరకు కూడా మరణం అనేది మన అందరినీ ఏడుతుంది. ఈ క్రమములో భాగంగా మన యొక్క అభిషేక్ అనే యవ్వన కుమారుణ్ణి మనం లోకరీతిగా పోగొట్టుకున్నాం. దేవుని యొక్క విశ్వాసం ద్వారా విశ్వాస యాత్రలో ఆయన పార్థివ దేహాన్ని సమాధిలో వాక్యానుసారంగా భద్రపరచడం ద్వారా దేవుని యొక్క రాకడలో తిరిగి అభిషేకును మనము చూడగలుగుతున్నాం. కాబట్టి దెస్సలోనికల పత్రికలో ఒక మాట రాయబడినది, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వారి మీరు ఉండక ఒకరినొకరు ఆదరించుకొనుడి ఈ మాటల చేత. ఈ లోకంలో మనుషులు మనం కోల్పోయినప్పుడు, మన కుటుంబ సభ్యులు గాని మరి ఎవరినైనా సంబంధాలు గాని కోల్పోయినప్పుడు ఆదరణ అనేది ఎవరి వల్ల కాదు, కానీ జనరల్ గా ఆదరిస్తారు. కానీ ఒక నిజమైన ఆదరణ దేవుని వల్ల కలుగుతున్నది. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, క్రమంగా ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే,
ప్రసంగి గ్రంథములో యవనస్తులకు ఒక హెచ్చరిక రాయబడి ఉన్నది. ఏంటి హెచ్చరిక అంటే, యవనుడా నీ ఇష్టానుసారంగా ఉండు, నీకు ఇష్టం వచ్చినట్టు నడుచుకో, వీటన్నిటిని బట్టి నీకు తీర్పు అనేది ఉంటుందని చెప్పేసి వాక్యంలో రాయబడింది. క్రీస్తునందు ప్రియులారా, యవ్వనములో ఉన్నటువంటి సహోదర సహోదరులందరికీ తెలియజేసేదనగా మనము ఇష్టానుసారంగా ఉన్నామని వాక్యంలో ఉన్నది. నీకు ఇష్టమైన ఎంజాయ్ యువర్సెల్ఫ్, కానీ వీటన్నిటిలో నుండి నీవు తీర్పు అనేది జరుగుతుందని వాక్యంలో ఉన్నది. ఈ తీర్పును గమనించి మోసపోకుడి, దేవుడు వ్యక్తపడ్డాడు, మనుష్యుడు ఏమి వింటున్నది వాక్యంలో ఉన్నది. క్రీస్తునందు ప్రియులారా, ముఖ్యముగా యవ్వన సహోదరులారా, ఎప్పుడైతే మనం ప్రభువును మనం కలిగి జీవిస్తామో ఈ లోకంలో మనము దీవించబడతాం. రానున్న లోకంలో మనకు పునరుత్థానం ఉంటుంది. ఈ అన్ని విషయాల్లో పునరుత్థానం అనే విషయము మనకు దేవుడు ఆదరించడం ద్వారా, ఒక నిరీక్షణ ఇచ్చడం ద్వారా, యవ్వన జీవితంలో దేవుని కలిగి మనం జీవించడం ద్వారా అన్ని విషయంలో దేవుడు మనల్ని దీవిస్తాడు. అలాగే ఈ మధ్యాహ్న కాలం వేళ మన సన్ని అభిషేక్ మనతో మాట్లాడే విషయం ఏంటంటే, ప్రతికి ఉన్న మనతో జాగ్రత్తగా మనము జీవించాలి. మనము మనిషి యొక్క జీవితంలో బాల్యము, యవ్వనము, నడి వయస్సు, ముసలితనం అనే ఒక ప్రక్రియ అనేది, ప్రతి ఒక్క ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్ గా దేవుడు వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ యొక్క క్రమానుసారంగా దేవుని మహిమ కొరకు మనము జీవించినప్పుడు, ప్రతిదినను జీవించినను దేవుని మహిమ కొరకే జీవించాలి. దేవుడు ఈ చిన్న మాటలను దీవించను గాక. చిన్న పల్లవి వాక్యాన్ని ముగిస్తాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సందర్భాలను బట్టి మాట్లాడిన ప్రియులు పాస్టర్ రెవరెండ్ డాక్టర్ ఐజాక్ గారిని బట్టి వందనాలు. బ్రదర్ ఇమానుయేల్ గారు ప్రార్థన నడిపించాలని కోరుతున్నాను. ప్రార్థన. ప్రియమైన పరలోకమందున మా తండ్రి యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. మా దేవా, మరి ప్రియుడు మనోజ్ చెల్లెలు మరి ప్రభువా, పెద్ద బేబిని బట్టి స్తోత్రములు. ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు అభిషేక్ మొన్నటి దినం మరణించినాడు. విడవబడిన కుటుంబం ఎంతో దుఃఖ సాగరంలో ఉన్నారు. మా దేవా, మరి కుటుంబానికి మీరే ఆదరణ, సమస్త ఆదరణకు కర్తవ్యమైన దేవుడు మీరే కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరచు, బలపరచు, స్థిరపరచు. ఆయన మీకు వందనాలు చెల్లిస్తున్నా. నమ్మకమైన దేవా, ఆ శుభకాలం ఎప్పుడు వచ్చిన ఎరుగురు కనుక మరి ప్రభువా, ఇక్కడ ఉన్నవారు కూడా జాగ్రత్తతో ప్రభువుని అంగీకరించి మారు మనసు పొందటకు సహాయం ఇచ్చేది. కుటుంబం ఎంతో దుఃఖంలో ఉన్నది, ఆదరించు, ధైర్యపరచు. ముఖ్యంగా మనోజు పెద్ద బేబిని మీ దయగల కప్పు చెప్తున్నా. పెద్ద కుమారుడు కూడా ఆదరించు. ఇటు మా దేవా, దాసుడు ఆశన్న వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పచెప్తూ మీ దిన ప్రార్థన అంగీకరించమని యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థనను నడిపించిన బ్రదర్ ఇమానుయేల్ గారిని బట్టి వందనాలు. ఒక ప్రత్యేకమైన పాట శ్రీమతి వసంత గారు కర్నూలు నుంచి వచ్చారు. వారు పాడి దేవుని మహిమపరచాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. పల్లవి 2 చరణాలు కూర్చోండి సిస్టర్.
ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తే నా తోడనుండు, అయినాను క్రీస్తే నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచున్నా, ఈ లోకయాత్రలోనే సాగుచున్నా. జీవిత యాత్ర ఎంతో కఠినము, జీవిత యాత్ర ఎంతో కఠినము. ఘోరాంధకారం తుఫానులు నావి, ఘోరాంధకారం తుఫానులు నావి. అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు, అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు. కాయువారెవరు, రక్షించేదెవరు, కాయువారెవరు, రక్షించేదెవరు. ఈ లోకయాత్రలోనే సాగుచున్నా, ఈ లోకయాత్రలోనే సాగుచున్నా. పాట పాడిన సహోదరుని బట్టి వందనాలు. మన మంచి ప్రభుదాస్ గారు, మరి సమీపాల జైనాయన్ గారు, మరి 2 నిమిషాలు ప్రభు ఇచ్చాను, ప్రభు తీసుకొని పోయాను. ప్రభు నా నామమునకు స్తుతి కలుగును గాక. అందరూ ఎరిగినటువంటిది వాక్యంలో కూడా అదే మాట ఉంది. బిడ్డను కూడా ఇచ్చినాడు. కొన్ని ఏళ్ళు తల్లిదండ్రులతో బంధువులతో సంతోషంగా గడిపిన వాడుగా ఉంటున్నాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో మరణము అందరికీ వచ్చిన కనుక బ్రతికిన వారు దీన్ని మనసులో పెట్టుకోమంటున్నాడు. వాక్యంలో రాయబడినటువంటి మాట. ఈ మరణం అనేటువంటిది అందరికీ వచ్చిన, ఎవరైనా కానీ, చిన్నప్పుడు కానీ, పెద్దవాడు కానీ, ఎంత వయసున్నా, ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మరణం అనేది అందరికీ వచ్చును. కనుక బ్రతికిన వారు దానిని మనసులో పెట్టుకోమంటున్నాడు. మనసులో పెట్టుకుని ఏం చేయాలా? ఈ ప్రశ్న అనేక మంది వేషభారగా ఉంటారు, లోబడి వేషభారగా ఉంటున్నారు. క్రైస్తవులైన క్రైస్తవేత్తలైన ఎవరైనప్పటికీ కూడా ఏం చేయాలా? ఏం చేయాలంటే 4వ అధ్యాయం కీర్తన 4వ అధ్యాయంలో ఒక చిన్న మాట గమనించాలని ఆశిస్తుంటున్నాం. కీర్తనలు 4వ అధ్యాయంలో 4:4 భయమునంది పాపము చేయకుడి. చాలు ఒక మాట చాలు. భయము నుండి పాపము. ఎవరిపైన ఎవరంటే భయం ఉండాలా? మనకు దేవుడు అంటే భయం ఉండాలా. భయము నుండి జీవించినంత వరకు కూడా మీరు పాపము చేయకుడి. ఒకవేళ చేస్తే ఏమొస్తుంది అంటారు అనమాట. ఏమొస్తుంది అంటే ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయంలో ఒక మాట ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం ఆఖరి వచనం 12వ వచనం. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు అశుభ కాలమున, గమనించండి, అశుభ కాలమున హఠాత్తుగా చేటు కలిగిన వారు చిక్కుబడుదురు. కనుక మరణం అనేది అందరికి వస్తుంది. మనం తప్పించుకోవడానికి ఎవరికి అవకాశం లేదు. కాబట్టి మనం ఏం చేయాలంట? భయం నుండి పాపం చేయకూడదు. ఇక్కడేమంటారంటే అశుభ కాలమున ఏం చేటు వస్తుందో మనకు తెలియదు కనుక, మనకు మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కనుక దేవుడు అంటే భయభక్తులు కలిగి జీవించాలని దేవుని యొక్క ఆశ
దేవుని పిల్లలుగా జీవించాలని దేవుని యొక్క ఆశ. తను ఎందరు అంగీకరించారో అనగా వారికి దేవుని యొక్క పిల్లలకు అధికారము అంతటా కూర్చున్నటువంటి మనము ఒక్కొక్కరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభువునందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం మనం కలిగిన వారిని ఉంటున్నామా? యేసు ప్రభువును మన సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని యొక్క పిల్లలుగా లోకంలో జీవిస్తున్నామా లేదా ఈ లోకంలో దేవుని యొక్క పిల్లలుగా జీవిస్తే వారు నా పిల్లలు అంటున్నాడు. మిగతా వాళ్ళు అది నేను చెప్పకూడదు బాగుండదు. కనుక దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవించే దేవుని రాజ్యము ఆ పిల్లలదే. కనుక దేవుని రాజ్యం ఆ పిల్లలదే. కనుక దేవుని పిల్లలుగా దేవుని రాజ్యంలో ఉండాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. బిడ్డ అభిషేక్ కొన్ని సంవత్సరాలు ఈ లోకంలో జీవించడానికి ప్రభు అనుకూలపరిచినాడు. రాయబడిన మాట ప్రకారంగా ఇచ్చినాడు. ప్రభు తీసుకున్నాడు. ప్రభు నామమునకు స్తుతి కలుగును గాక. నీవు నేను కూడా ఒక దినమున ఈ స్థితిలోకి వెళ్ళబోతున్నాము. మనం అందరం కూడా ఎవరి లోకంలో శాశ్వతంగా ఉండలేము. మనకు తెలుసు. మనకు ఈ స్థితిలోకి వెళ్ళక ముందు దేవుని యొక్క వాక్య ప్రకారంగా భయమునంది పాపము దేవుని ఈ లోకంలో జీవించడానికి దేవుని విశ్వాసం నుంచి పాపం ఒప్పుకొని మారు మనసు పొంది దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవించి మరణించిన తర్వాత పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడాలని బిడ్డ యొక్క పుస్తకాల కార్యక్రమంలో ఈ యొక్క శవపేటిక బిడ్డ మనకు జ్ఞాపకం చేశాడుగా మనము గమనించాలని దేవుని నామమున మీకు అందరికీ మనవి చేస్తూ మనమందరం కూడా దేవుని యొక్క పిల్లలుగా జీవించి రాజ్యాన్ని సిద్ధపడడానికి ముందు కొనసాగాలని ఒకసారి ఆలోచించాలని దేవుని నామమున మీకు అందరికీ మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యం జీవించును గాక. చక్కని ఆదరణ మాటలు ఇచ్చిన ప్రియులు పెద్దయ్య గారిని బట్టి దేవునికి స్తోత్రం. సమేల్ రాజు గారి సన్నిధి ప్రార్థన నడిపించాలని కోరుతున్నాను. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. నీ దయాపూర్వక సంకల్పమును బట్టి ఈ వేళ మీరు ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ కృపలో ఏ వ్యక్తినైనా మీరు భూమి మీద పడవేశారు. ఈ రోజు మమ్మల్ని బ్రతికించి ఇంతవరకు నీ సన్నిధిలో నిలబెట్టాం. ఈ శుభ వేళ ప్రభువా, సహోదరులు అభిషేక్ యొక్క పార్థివ దేహం యొక్క కార్యక్రమంలో బిడ్డలందరినీ పాలుపంపులుగా చేసినందుకు నీకు స్తోత్రాలు. నరులారా తిరిగి రండని సకల జనములతో మీరు మాట్లాడారు. వెనుకై ఉన్నది మట్టి, వెనుకై ఉన్నది వల్ల మట్టి వల్లే మార్చబడినట్లు ఆత్మ దేవుడు అనుగ్రహించిన ఆత్మ దేవుని ఎదురుకి వెళ్ళవలెనని వాక్యములు సెలవిస్తా ఉన్నాయి. ఇదిగో ప్రభువా, ఈ భూమి మీదకి మేము ఉన్నప్పుడు ఎప్పుడు మా జీవితం ముగింపు తెలియదు గనుక, ఎప్పుడు మా జీవితము అంతము ఏర్పరచబడి ఉన్నదో తెలియదు గనుక, జీవితం ఉండగానే నీ కొరకు బ్రతకడానికి, నీ చిత్తము నెరవేర్చడానికి మా కృపను కనికరమును అనుగ్రహించి ఇదిగోనైనా నీ బిడ్డను పోగొట్టుకున్న ఈ కుటుంబాన్ని వారికి ఆదరణీయ ఓదార్పును మీరు దయచేసి నీ కృపతో ఏ నరుడును ఓదార్పులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇదిగోనైనా నీ బిడ్డను పోగొట్టుకుని ఈ కుటుంబానికి నీవే ఆదరణీయ ఓదార్పునిచ్చి రాబోతున్న దినాలు ఇంకా బలమైన హస్తము నీ కుటుంబానికి తోడుగా ఉంచి నీ నామము కొరకే సమస్తమును జరిగించమని జరగబోతున్న సమస్త కార్యక్రమములో ఈ పార్థివ దేహం యొక్క అంతిమ సంస్కారమందు నీ హస్తమును తోడుగా ఉంచి నామ మహిమార్థమే సమస్తమును జరిగించి సముఖుడు వచ్చిన బిడ్డలందరూ దీన్ని గ్రహించి నీ కొరకై బ్రతుకున్నట్లు నీ చిత్తము నెరవేర్చుటకై ఉన్నటువంటి సమయమును ఉన్నటువంటి కాలమును నీ కొరకు బ్రతకడానికి కృపనివ్వమని ఈ సమయమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కుటుంబానికి ఆదరణ ఓదార్పును నిరీక్షణ బిడ్డల ద్వారా కలిగించమని యేసు ప్రశస్త నామం పేరిట ప్రార్థన చేసి నీ చేతులకి ముందున్న సమయమును అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనను నడిపించిన దాసుడు సమేల్ రాజు గారిని వందనాలు. మన మధ్యలో హోసన్న వేదన గారు రెండు మాటలు చేసి ప్రార్థన చేయాలని వారికి ఆహ్వానిస్తున్నాం. ప్రభు పేరిట వచ్చిన అందరికీ ఏదైనా సరే ప్రణాళిక ఉంటుంది. మనసులుగా మనం తలంచుతాం అనుభవాలు, కానీ దేవుడు తీసుకునే విషయాలు ఎవరికి తెలియదు.
వాక్యం రాసినట్టుగానే ఏబు జీవితంలో ఎన్నో సమస్యలు జరిగిన అనుభవాన్ని చూస్తున్నాం. దేవుడు తీసుకెళ్ళాడు. అందుకే ఏబు అంటాడు, దేవునికే మహిమ కలుగును గాక అంటాడు. కానీ మన ఆశలు యవన బిడ్డకి తల్లి ఆశలు ఎన్నో ఉంటాయి. వాక్యం కూడా అంటది, తన జనములు సంపూర్ణమైన తన ఇంటికి వెళ్ళాలి. ఎవరైనా ఈ వాక్యం ఇక్కడ ఉన్న వారు ఎవరైనా ప్రభు సన్నిధికి వెళ్ళక తప్పదు. కానీ కుటుంబానికి చక్కటి ఓదార్పు మనం ఎంతమంది మంచి ఆ బిడ్డను బట్టి ఓదార్పు కలగాలి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆ ఇంటికి ఓదార్చేవారుగా ఉండాలి. బైబిల్లో మనం గమనిస్తాం, లాజరు చనిపోయినప్పుడు యేసయ్య ఆ ఇంటికి వచ్చి రహస్యంగా ఆదరించి ఓదార్చినట్టుగా, అలాగా కుటుంబానికి తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ దేవుడే ఈ కుటుంబాన్ని ఆదరించాలని దేవుని సేవకులుగా కోరుకుంటున్నాను. కానీ దేవుని బిడ్డలుగా ఉంటున్న మన జీవితాల్లో సాతానుగాడు ఎప్పుడు దిగుమింగుదునా అని ఎదురు చూస్తున్నాడు. సాధ్యమైనంత వరకు మనం ఆత్మీయులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏబు జీవితంలో కూడా అవి జరిగింది సాతాను క్రియలే కదా. కుటుంబం అంతా, పిల్లలు అందరూ చనిపోవటం, నష్టం జరగటం. అందుకే ఆత్మీయులకు మనకు ఇలాంటి ఓర్పు, సహనం, దేవుని వైపు చూస్తూ ఆత్మ సంబంధంగా ఉండాలని ఒకరికొకరు చెప్పుకుంటూ దేవుని సేవకులుగా కోరుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతి వారిని యేసయ్య ఓదార్చును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. సహోదరుడు అభిషేకును ప్రభువా, మీరు పిలిచారు, నీ సన్నిధికి వచ్చారు. మీ చిత్తం లేనిది మీ సన్నిధికి ఎవరు రారు తండ్రి. కానీ తన దినములు సంపూర్ణమైనవి, మీ ఇంటికి రాబడ్డాడు తండ్రి. కూడి ఉన్న బిడ్డలందరినీ ఆదరించండి, ఓదార్చండి. మరి ముఖ్యంగా కుటుంబంలో బిడ్డను కోల్పోయి కన్నీళ్ల మధ్యలో ఉన్నారయ్యా. ఆ కుటుంబానికి మీరు కన్నీళ్లు తుడిచే దేవుడుగా, ఆదరించే దేవుడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా సహోదరికి ప్రభా, ఈ ఆత్మను మీ సన్నిధిలో చేర్చుకోమని, మీ సాహస కార్యాలు చేయమని, సకల దోషం తొలగించమని సేవకుడిగా మనసారా ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి మీరు మాత్రమే ఆదరణ కలగ చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమున వేదనాయకమే గారిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పాట శ్రీమతి స్నేహలత గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని మహిమపరచాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు నేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావ పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి
వేసిన ఆశలు అవగారినా బ్రతుకునావ పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు వడగారినా నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. సందర్భాన్ని బట్టి కుటుంబానికి సంబంధించిన ఓదార్పుతో కూడిన పాటను సెలెక్ట్ చేసుకుని పాడిన శ్రీమతి స్నేహలతమ్మ గారిని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మాట్లాడగలిగిన వారు చాలా మంది ఉన్నారు. దయచేసి ఒక తోటి జత పనివాడిగా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాం, మమ్మల్ని అర్థం చేసుకోండి. మరి చాలా టైం అవుతుంది, ఇక వరకు మేము ఇవ్వలేకపోతున్నాం, ఈ విషయాన్ని గుర్తించుకోండి. చివరిగా మరి సమ్మి వాళ్ళ బ్రదర్ ఆశీస్ కమల్ గారు టోనీ వచ్చి మాట్లాడవలసిందిగా ప్రేమతో వారికి ఆహ్వానిస్తున్నాం. తర్వాత కార్యక్రమంలోనికి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. నా తమ్ముడు పరిషపుగా అభిషేక్ దాదాపుగా 27 సంవత్సరాలు మేము కలిసి ఒకే బెడ్ మీద పండుకొని మా బట్టలు రెండు కావు, ఒకటే. నేను వేసుకుంటే వాడేసుకుంటాడు, వాడేసుకునేది నేను వేసుకుంటాను. మాకు 2 జతలు అంటూ ఏమీ లేవు, అన్నీ ఒకటే. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఒక 5 నిమిషాలు నేను మాట్లాడి ముగించాలనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రి మమ్మల్ని ఎంతో భయభక్తులతో పెంచారు. అది ఏ విధమైన భయభక్తులు అంటే, ఎవ్రీ సండే 9 కల్లా మేము చర్చిలో ఉండాలి. 9, 9:30, 10 కల్లా వీలైతే చర్చిలో పని చేయాలి. తర్వాత సువార్త కార్యక్రమాల్లో కూడా మేము సాయంత్రం వెళ్ళాలి. మా నాన్న పెనియల్లో యూత్ లీడర్గా ఉన్నారు. అప్పుడు మా నాన్నగారితో కలిసి మేము కూడా యూత్ మీటింగ్కి వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత సువార్త కార్యక్రమానికి కూడా మేము వెళ్ళి రాత్రి సువార్త మీటింగ్ చూసుకొని రాత్రి 10 గంటలు అవుతుంది మేము సండే ఇంటికి వచ్చేసరికి. ఆ తర్వాత వార కార్యక్రమాలన్నిటిలో మేము హాజరుగా ఉండాలి. ఇటువంటి భయభక్తులు మా తండ్రి మా తల్లి మాకు నేర్పించారు. బయట మేము ఎవరితో గొడవలు పెట్టుకోలేదు ఇంతవరకు కూడా. ఎవరి దగ్గర మాకు ఎటువంటి ఇష్యూస్ లేవు. ఎవరి దగ్గర అయినా డబ్బులు తీసుకొని ఎగ్గొట్టడం కానీ, మోసపూరితమైన మాటలు చెప్పడం కానీ, ఇలాంటివి ఏవి కూడా మా తల్లిదండ్రులు మాకు నేర్పించలేదు. అలాంటివి ఎంకరేజ్ కూడా చేయలేదు. స్కూల్లో కూడా జస్ట్ మేము అల్లరి చేసేవాళ్ళం తప్పితే ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మేము స్కూల్ యాజమాన్యం కానీ ఏది తీసుకురాలేదు. నేను ఇప్పుడు మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం, మా తమ్ముడు మొన్నటి దినమున రాత్రి ఆయన చేసిన లాస్ట్ పని ఏంటంటే, ఈరోజు యాక్చువల్గా ప్రభు చిత్తం అయితే సమ్మె బ్రతికి ఉండింటే
ఈరోజు సువార్త జరిగి ఉండేది. గ్రామాలన్నింటిలో వెళ్ళి మేము సువార్త చేయాలనుకున్నాం. కాబట్టి అది వీలు పడలేదు. ఎలాంటి పని చేయాలనుకున్నా కూడా దేవుని చిత్తం అయితేనే అది ముందుకు జరుగుతుంది. అయితే ఈ మూమెంట్‌లో నేను నిశ్చయించుకున్నది ఏంటంటే, అభిషేక్ ఫౌండేషన్స్ అనేది నేను స్థాపించాలనుకుంటున్నాను. దాని ద్వారా ఎక్కడైతే సువార్త జరగట్లేదు, చుట్టుపక్కల గ్రామాల్లో జరగాల్సిన సువార్త అభిషేక్ ఫౌండేషన్స్ ద్వారా జరుగుతాయి. తర్వాత మా తమ్ముడి గురించి పర్సనల్‌గా చెప్పాలంటే, ఒకరిని వాడు తన సొంతం అనుకున్నాడు అనంటే, వాళ్ళ కోసం ఎంత దూరం అయినా అది ఏ స్టేజ్ దగ్గరికైనా గానీ వెళ్లి సాధించుకొనొచ్చే రకం. ఆ రకమైన ప్రేమ గల మనిషి. అదేవిధంగా అందరిని, ప్రతి ఒక్కరిని, మామల్ని గానీ, బాబాయ్ వాళ్ళని, పెద్దమ్మ, పెదనాన్నని ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించే వ్యక్తి. ఆ విధమైన ప్రేమానురాగాలు ఆ అబ్బాయి దగ్గర ఉన్నాయి. ఈ సమయంలో నేనేం మాట్లాడలేకపోతున్నాను. అయినప్పటికీ మా తమ్ముడు గురించి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఎంతో ఉంది ఈరోజు. ఆయన త్వరగా వెళ్ళి ఉండొచ్చు. కానీ నాకు ఈ ఆలోచన ఎందుకొచ్చిందంటే, బహుశా ఒకవేళ తను బతికి ఉండి రేపటి దినమున సువార్త జరిగి ఉంటే గనక అదే లైన్‌లో అతను ఉండేవాడేమో అని అనిపించింది నాకు. అందుకే సైతాను ఆ అబ్బాయిని అటు తీసుకెళ్ళింది. ద్వారా ఆయనకు మరణం వచ్చిందనే ఆలోచన నాకొచ్చింది. కాబట్టి దాని ద్వారా అభిషేక్ ఫౌండేషన్స్ అనే ఒక ఫౌండేషన్ ద్వారా సువార్త చెప్పించాలి అనే ఒక ఆలోచన కూడా వచ్చింది నాకు. ఫైనల్‌గా మా అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు మమ్మల్ని కనలేదేమో గానీ మమ్మల్ని కళ్ళల్లో పెట్టి చూసుకున్నారు. కళ్ళల్లో అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి నీళ్లు తాగిండా, రాత్రి నిద్రపోతున్నాడా, ఫ్యాన్ ఉందా అనేంతగా అంత కళ్ళల్లో పెట్టి చూసుకున్నారు మా ఇద్దరిని. ముఖ్యంగా సమ్మినైతే ఇంకా ముద్దుగా చూసుకుంటారు. అదేవిధంగా మా మామలు కూడా, మా పెదనాన్న, మా పెద్దమ్మ, మా పిన్నమ్మ, పంజాంటి, సుధాకర్ బాబు వీళ్ళందరూ కూడా వాడిని ఎంతో చాలా ముద్దుగా వాడిని పలకరిస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మా అందరికి వాడు సమ్మె అయినప్పటికీ మేమందరం వాడిని పిలుచుకునేది చిన్న తల్లి అని ప్రేమగా పిలుచుకుంటాం. నాతో నన్ను క్షమించండి. ఇంతకు మించి నేను మాట్లాడలేకపోతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఇతర ఊర్ల నుంచి వచ్చిన పెద్దలందరికీ వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వారి తమ్ముని గురించి కలిగి ఉన్న దుఃఖ వేదనతో వారు పలికిన ప్రతి మాట మీరు విన్నారు. ఈ రోజు నుంచి అభిషేక్ ఫౌండేషన్ అనబడినటువంటి ఒక మినిస్ట్రీ ప్రారంభించాలి, ఆ పరిచర్య ద్వారా సువార్తను జరిగించాలన్నటువంటి మంటను అది ఫలభరితముగా జరగబడినట్లు మీరందరూ ప్రార్థించాలని కోరుతూ పాస్టర్ దేవదాస్ గారు ప్రార్థనలు నడిపించాలని కోరుతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న తలంపులు కూడా వస్తూ ఉన్నాయి. ఏంటంటే లూకా సువార్త 13వ అధ్యాయంలో పిలాతు బలులు అర్పిస్తూ కొంతమంది మనుషులు కూడా వాటితో పాటు చంపేశాడు.
సిలోయమని పెద్ద గోపురం పడి 18 మంది చనిపోయారు. ప్రభు చెప్పాడు, వారందరూ పాపులైనందున ఆ విధంగా చనిపోలేదని చెప్పాడు. తర్వాత యోబు గ్రంథం 4వ అధ్యాయంలో యోబు స్నేహితుడు యోబుతో మాట్లాడుతున్నాగా అన్నాడు, అనేకులకు బుద్ధి నేర్పిన వాడవు, నీ మాటలు అనేకులు ఆదరించాయి, నీ మాటల ద్వారా కృంగిన వారిని బలపరిచావు, ఇప్పుడు శ్రమ కలుగుగా నువ్వు నిరాశపడుతున్నావని తెలియపదిన స్నేహితుడు యోబుతో వచ్చాడు. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో అభిషేకం పక్షి ఉన్న వారిలో ఒకరి గురించి రాశారు, సింహపు గుండె అని. ఒక భక్తుని పేరు చార్లీ లైన్ హార్ట్ అని. ఈ తలంపులు ఎందుకు తీసుకొస్తున్నానంటే, మరి మనోజన నాకు అత్యంత ప్రియంగా ఉన్నటువంటి అన్నగారు, మరి సిస్టర్ గారు, పిల్లలు నాకు పరిచయం లేదు కానీ, మరియు ఆ అన్న అక్క వారిద్దరైతేవి, తర్వాత కుమారులు అయితేనేమి, అక్కగారి తల్లిదండ్రులు, అన్నోళ్ళు అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధువుల అందరి మధ్యలో నాకు కలిగిన చిన్న తలంపు ఏంటంటే, దయచేసి అభిషేక్ మరణం మనకు తెలియదు. కొన్ని విషయాలు పరలోకం వెళ్తే కానీ అర్థం కావు. తర్వాత యోబు స్నేహితులు యోబుతో చెప్పినట్టుగానే ఒక ఆలోచన ఏంటంటే, మరి కుటుంబాలన్నీ చూస్తుంటే అభిషేక్ వాళ్ళన్న వాళ్ళ తరం కాదు, మరోజున్న తరం కాదు, వాళ్ళ నాన్నల తరం, తాతల తాతల తరం, వీళ్ళందరూ కూడా కొన్ని తరాల నుంచి ఆత్మ సంబంధులు, ఆత్మీయులు, సజీవమైన జీవం కలిగిన దేవుడి వాక్యం చేతపట్టుకొని సజీవ సాక్ష్యంగా మరి అనేకులకు బోధించి ఆదరించినటువంటి వారు. ఇలాంటి పరిస్థితుల్లో లైన్ హార్ట్ అని భక్తుని పేరున్నట్టుగా సింహం గుండె లాంటి గుండెతో మనం బ్రతకాలి. అదే క్రైస్తవ జీవితం యొక్క గొప్పతనం. ఈ ఆదరణతో మీరు ఆదరించబడాలని ప్రభు ఏ రీతిలో తప్పకుండా ఆదరిస్తాడని. ఈరోజు ఇది పెద్ద ఖాయం. ఈరోజు చాలా నొప్పిగా ఉంటుంది, కొద్ది రోజు గడిచే కొద్ది నొప్పి తగ్గుద్ది. ఈ గాయంలో ఉన్న వారిని మీరు ఆదరించడానికి దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువ, పరిశుద్ధుడు నిత్య నివాసమైన మా ప్రియ పరలోకపు రాజా, ఘనమైన మీ నామానికి వేలాది స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. మేము నిమిత్త మాత్రము, నరమాత్రులము, మట్టి పురుగులము తండ్రి. నా దేవ, నా ప్రభువ, జరుగుతున్న పరిస్థితుల్లో ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి అనేటువంటి ఆలోచన మాకు తెలియదు. నువ్వు అనంత జ్ఞానివి. నీ ఆలోచనలతో గంభీరములు మాకు అర్థం కావు. అభిషేక్ యొక్క మరణం కారణం ఏంటని చెప్పలేదు. నేను స్తుతించడం తప్ప మరొక మార్గం లేదు. యోబు మాలాంటి మానవుడే తండ్రి, ఎంతగానో కొరిగించుకొని శాస్త్రాంగపడి వస్త్రాలు చింపుకొని ఆ విధంగా ప్రభు ఇచ్చిన ప్రభు తీసుకొని పోయినని నిండారుగా నిన్ను స్తుతించి సాతాను సిగ్గు కలిగించి వాడిని ఓడించి సెలవులో సాతాను తల చిదగదొక్కినట్టుగానే యోబు సాతాను గుండెను బద్దలు చేసి నీ నామాన్ని ఘనపరిచి భూమి మీద మాలాంటి గుండెలందరికీ ధైర్యం కలిగించడం కొరకు ఒక భక్తుని వెళ్ళి మీరు బైబిల్లో రాసించారు. ఆ మాటలే ఈరోజు మా అందరికీ ఆదరణ తండ్రి. మనోజను, అక్కను, పెద్ద కుమారుడు, ఆడలు, అలాగనే అభిషేక్ అవ్వ తాతగారిని, ఇంకా నా తండ్రి బంధుమిత్రులు, చిన్నాన్న పెదనాయనలు, మామలు, అత్తగారు, రక్త సంబంధులు, స్నేహితులు, విశ్వాసులు, దైవ సేవకులు, అందరి గుండెలైతే బరువెక్కి వేదనతో బాధపడుతున్నాయో, విశ్వాస సంబంధులు కాబట్టి బైబిల్ చేతబట్టి అనేకులకు బోధించిన
నీ ప్రజలు కాబట్టి ప్రభా, సింహపు గుండె లాంటి గుండె ఈ సమయంలో వారికి ఇచ్చి వారిని ఆదరించి ధైర్యపరచమని ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దైవ సేవకులు, విశ్వాస పెద్దలు పాలు పొంది ఆయన మరి నిరీక్ష లేని వారు వెళ్ళి దుఃఖపడకుండానట్లుగా నీ నామానికి ఘనపరచుటకు ప్రార్థన కూడిక పూర్వకంగా క్రైస్తవులు పుట్టినప్పుడు పాటలు పాడతారు, చనిపోయిన పాటలు పాడతారు. ఇదే మీరు వారికి అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యత. ఈ విధంగా నీ నామానికి ఘనపరచులో మీరు కృపజూపుతూ వచ్చేందుకే స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. మనకు అక్కకు కావాల్సిన ఆదరణ, ఇంటి వారందరికి కావాల్సిన ఆదరణ, బలమును, ధైర్యమును మీరు అనుగ్రహించి ప్రభా, మీరు వారిని ఆదుకోండి తండ్రి. వారు కృంగిపోకుండా, నిరాశపడిపోకుండా, మరి ఎక్కువగా నలిగిపోకుండా, సాతానుడు దీన్ని ఆదరణ చేసుకొని వారు ఎక్కువగా బలహీనపరచుకున్నట్లుగా వారిపై నీ బలమైన కంచె, బలమైన కాపుదలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తమ్ముని మరణాన్ని బట్టి అన్నలో కలిగిన ప్రేరేపణకై స్తోత్రాలు. దేవుని ప్రేమించే వారికి సమస్తం మేలుగులకి సమకూర్చుని రాయబడినట్టుగాను, పౌలు చెరసలో వేయబడితే అందును బట్టి అనేక మంది సువార్త కొరకై లేపబడినట్టుగాను నువ్వు చేయబోతున్న ఈ కార్యములకు హస్తాస్త్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. కాబట్టి ఈ చేరి వచ్చిన వారందరిలో ఎవరైనా యేసు ప్రభువుని ఎరగక, మారు మనసు పొందక, రక్షించబడక ఉంటే, క్రైస్తవులుగా ఉండి ప్రభు రక్షణ లేని వారు ఉంటే రక్షించబట్టుకు సహాయం చేయండి. రక్షించబడిన ప్రతి వారిని నిరీక్షణతో, ధైర్యంతో నింపండి. ముఖ్యంగా మనోజన్న అక్కను మీరు బలపరిచి ఇలాంటి గుండె బాధలను అనేకులు బలపరచడం కొరకే బలమైన సాధనలుగా భవిష్యత్తులో వాడుకోండి. చేరిన ప్రియులందరిని బట్టి దైవ సేవకులు, పెద్దలు, విశ్వాసులు, చిన్నలు, పెద్దలు అందరిని బట్టి స్తుతిస్తూ జరుగుతున్న కార్యక్రమానికి కృతజ్ఞత చెల్లిస్తూ ముందు కార్యక్రమాలను కుటుంబానికి అభిషేకులను లోటు తీర్చి మీరే ప్రభా ఆ ఆదరణ ఇచ్చి మీరే వారికి అభిషేకంలో ఉండి అంతకంటే ఎక్కువ ఆదరణతో, ఆనందంతో నింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములు ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. క్షమించండి, అక్కడ చెప్పాల్సినటువంటి మాట అక్కడ మైక్ ఉండదు కాబట్టి, భూస్థాపన అయిన తర్వాత ఎవరు దాని వాళ్ళు పోతారు కాబట్టి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఆదరణ కూడిక చాలా మంది అభిప్రాయాలు మాకు చెప్పారు, రేపే పెట్టండి అని. దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు వాళ్ళ నిమిత్తము రేపే ఆదరణ కూడిక జరుగుతుంది, గమనించగలరు. మీరందరూ వచ్చి మమ్మల్ని, మా కుటుంబాలను ఆదరించాలని, దేవుని నామానికి మహిమకరంగా మరి ఆదరణ కూడిక జరగాలని దైవ సేవకులను మిమ్మల్ని అందరినీ ప్రార్థించి వేడుకుంటున్నాను. ఉదయం 10:30 ఆదరణ కూడిక రేపు. దయచేసి అందరు గమనించండి. పేరు పేరు టైం లేదు కాబట్టి ఏమి చేయలేకపోతున్నాము. కాబట్టి ఇది మా నిర్ణయం కాదు. వచ్చినటువంటి బంధువులు, దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మరి వాళ్ళ నిమిత్తము మరి పెట్టవలసినటువంటి అవసరత వచ్చింది కాబట్టి వాళ్ళని కూడా మనము మరి మనసులో పెట్టుకోవాలి. కాబట్టి స్థలం ఇక్కడే, ఇదే ప్లేస్లో ఇక్కడే 10:30 రేపు ఆదరణ కూడిక ఉంటుంది. కాబట్టి దయచేసి పేరు పేరు నా కుటుంబం అందరూ రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. వేదికను అలంకరించిన దైవజనులు, అభిషక్తులందరిని బట్టి, శ్రేయాభిలాషులందరిని బట్టి కూడా, ప్రత్యేకంగా కుటుంబ సభ్యులందరిని బట్టి కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ కార్యక్రమము ఒక 15 నిమిషాలు జేఎల్ఎం వ్యవస్థాపకులు, ఫౌండర్ అండ్ డైరెక్టర్ గుర్రం శేఖరయ్య గారు 15 నిమిషాలు వాక్యం చెప్తారు. చర్చిలోకి పార్థివ దేహం తీసుకువెళ్తాం. మరి అబ్రామయ్య గారు ప్రార్థనతో ఆ బాడీని మనము సమాధి దగ్గరికి తీసుకెళ్తాం. అక్కడ సమాధి కార్యక్రమం పాస్టర్ ఎఫ్ఎఫ్రవే గారు చేస్తారు. ప్రభు చిత్తమైతే రేపటి ఆదరణ కూడికలో వాడబడనటువంటి వారు మరలా వాడబడతాం. ఇక్కడ ఈ విషయాన్ని మీరు అందరు గమనించాలని కోరుతూ, మరి నా మాటలు 2 మాటలు చెప్పి మిగిలిన కార్యక్రమం అయ్యగారికి అప్పగించాలని కోరుతూ ఉన్నాను. మార్కు సువార్త 15వ అధ్యాయం 44వ వాక్యములో ఒకరు చదవండి దయచేసి. మీ అందరి ఆలోచనను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయము 44వ వాక్యం త్వరగా చదవండి అయ్య గారు.
పిలాతు ఆయన ఇంపలోనే చనిపోయిన దేవుడి ఈ మాటలు మన హృదయంలో స్థిరపరచబడను గాక. ఇప్పుడు ప్రస్తుతము మరణం యొక్క జీవితాన్ని బట్టి ఈ మాట చాలా మంది జీవితాలలో తలంపు కలిగి ఉండొచ్చు. ఇంతలోనే చనిపోయిన, హలో అతని వయసు 31 కదా అన్నట్లుగా డిప్రెషన్తో కూడినటువంటి తప్పుడు ఆలోచనతో కూడినటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఇక్కడ లేకపోలేదు. లిజన్, యేసు ప్రభు వయసు 33.5 సంవత్సర కాలం. అయితే పిలాతు అనుకోలేదు ఇంతలోనే ఆయన చనిపోతాడని. కానీ పిలాతుకి ఆశ్చర్యం కలిగింది. ఆయన ఒక గవర్నర్, ఏంటి అంత గొప్పవాడు, ఆరోగ్యకరంగా ఉన్నాడు, అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉన్నాడు, ఇంతలోనే చనిపోయాడా అన్నట్లుగా ఒక గవర్నర్కే తెలియకూడని ఆలోచకూడని ఒక ఆలోచన ఆయన పుట్టింది. ఈ సత్యాన్ని మీరు గమనించండి. యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం అంటాడు, నరుని ఆయుష్కాలము పరిమితము కలది, అది నీకు అర్థం కాదు, నాకు అర్థం కూడా కాదు, అది దేవునికే. పిండంలై ఉండగా మన బయోడేటా అంతటిని కూడా దేవుడు సిద్ధపరిచి భూలోకానికి దేవుడు పంపించాడు. దాని గురించి నువ్వు ఆయన అర్థము చేసుకోవడమే పొరపాటై ఉంది. మరణానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆయా కారణాలను బట్టి ఈ యాత్ర మనం ముగించవలసిన వ్యక్తిత్వం కలిగిన వారమై ఉన్నాం. కాబట్టి అట్టి ఆలోచనగా ఉంటే దాన్ని తీసేసుకుందాం. గాడ్ ఈజ్ గుడ్ అని తలంచుకుందాం. విడవబడిన ఈ కుటుంబాన్ని కొరకై ఒక ప్రత్యేకమైన మాట, మొదటి దిన వృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయం. ఈ మాట చదివి మరి మిగిలిన కార్యక్రమము ముందుకు వెళ్దాం. 13వ వాక్యం కొంచెం స్పష్టంగా చదవాలి. ధైర్యము కలిగి ఉండుము, మనము మన జనుల నిమిత్తం, మన దేవుని పట్టణముల నిమిత్తం, ఇదిగో నా సహోదరుడా, దైవజనుడా, సువార్తికుడా, దేవుని కొని బయటికి వచ్చిన ఓ బ్రదర్ పరిచయపోకు, మరి మనోజ్ గారు, భేమమ్మ గారు, టోనీ గారు, వాళ్ళ ఫ్యామిలీ బంధువర్గం అంతటితో ప్రభు అంటున్నాడు, ఈ మరణాన్ని బట్టి మీరు కృంగిపోవద్దు, ఈ మరణాన్ని బట్టి మీరు సత్కల పడవద్దు, ధీరత్వము కలిగిన వారై, ధీరత్వము మీరు కలిగిన వారై ఉండాలని ప్రభు ఈ ఆదరణ కూడిక రోజున మనతో మాట్లాడుతుంది. ఇది పాస్టర్ శేఖర్ గారు, ఎఫ్రావు గారు, మిగిలిన వారు ఎవరు ఇవ్వలేరు. అది దేవుని వాక్యము ద్వారానే ఈ ధీరత్వం కలిగిన వారమై ఉండగలం. అబ్షాలోము చనిపోయినప్పుడు దావీదు ఏడ్చినట్టు బైబిల్లో ఏ వ్యక్తి కూడా ఏడవలేదు. ఎందుకనగా అబ్షాలోమును దావీదు ప్రేమించిన కుమారులే కల్లా ఉన్నతమైన కుమారుడు. ఆ సిచ్యువేషన్ లో ఆయన అంటాడు దావీదు, అయ్యో నా కుమారుడా, అయ్యో నా కుమారుడా అబ్షాలోమా, నీకు బదులుగా నేను చనిపోయింటే ఎంత బాగుండు అని గుండెలు బాదుకొని ఏడుస్తాడు. ఇప్పుడు దావీదును ఓదార్చగలిగిన వారు ఎవరు చెప్పండి? దావీదు ధీరత్వము చూడగలిగిన వారు ఎవరండి? అది దేవుని వాక్యమే. సంతోషంగా దేని స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. దావీదు ధీరత్వము కలిగిన వారై ముందుకు నడవడానికి మీ అందరి ప్రార్థన, అప్పటి కాలంలో ఆయన కొరకు ప్రార్థించారు. మీ అందరి ప్రార్థన ఈ కుటుంబానికి ఎంతైనా అవసరం, ఈ కుటుంబానికి ఎంతైనా అవసరం. కాబట్టి మనోజన్న గారు, వాళ్ళ మేనమ్మ గారు, బాబాయిలు, పెద్దనాన్నగారు, వాళ్ళ బంధువర్గమంతటితో ప్రభు అంటున్నాడు, అక్కడి నుంచేమా ధీరత్వము కలిగి దేవుడు తన దృష్టికి ఏది మంచిదో. కాబట్టి సమర్ణ అన్న విషయంలో దేవుడు తనకి ఇష్టం వచ్చింది కాబట్టి ఆయన చేసి పిలుచుకున్నాడు. ఆయనకు అడ్డగించడానికి మనకు అధికారం, ప్లీజ్ అండర్స్టాండ్. బ్రదర్ మేనమామ గారు, రంజితన్న గారు, సుధాకరణ గారు, ఆయన ఏది మంచిది అది చేశాడు. కొంచెం శరీరంతో ఉన్నాం. లాజరు చనిపోయినప్పుడు యేసు కన్నీళ్లు కార్చాడు అని వాక్యం. 22:10 అంటాడు ఇర్మియాలో, మీరు చనిపోయిన వారి గురించి కన్నీరు కారవద్దన్నాడు.
మరి ఎందుకు ఏడ్చాడు అంటే, ఒకవేళ దేవుడు ఎరగకుండా చనిపోతే ఏడవండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన దేవుడు యేసే. ఆయన చెట్టుకు మొక్కడు, రాయికి మొక్కడు, పుట్టకు మొక్కడు. ఆయన దేవుడు యేసు కనుక మరి యేసులో నిద్రించారు కాబట్టి మరి ఆ బాక్స్ మీద రాయబడిన మాట ప్రభు ఇచ్చాడు, ప్రభువే తీసుకొని పోయిను, ఆయన నామమునికి స్తుతి కలుగును గాక అన్న కృతజ్ఞత భావన మనం కలిగి ఉందాం. ఇప్పుడు సమ్మెన్న మన దగ్గరికి రాడు, మనమే సన్యన్న దగ్గరికి, సమ్మెమ్మ దగ్గరికి మనం వెళ్ళాలి. కాబట్టి మీ అందరికీ వందనాలు. దేవుడు తనకి ఇష్టం వచ్చినట్టు మంచిదే చేస్తాడు, ఆయన ఎప్పుడు కీడు. కాబట్టి మీ అందరికీ వందనాలు. ఈ మాటల చేత మనం ఒకరినొకరు ఆదరింపబడదాం. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రములు. ఈ కార్యక్రమం దేవుని ఆత్మ నడిపింపులో ఇప్పటి వరకు చక్కగా నడిపించావు. ఇక ముందు జీవితంలో కూడా మీ ఆత్మ నడిపింపులో చక్కగా నడిపించి మీ నామను మహిమపరుచుకోండి. కాలం ఎక్కువైంది తండ్రి, సమయాన్ని మేము గుర్తించి ముందుకు సాగునట్లుగా సహాయం చేయమని, యేసు నామములో విడబడిన కుటుంబాన్ని ప్రత్యేకంగా వీరత్వము కలిగిన వారై యేసులు ముందుకు సాగునట్లుగా చేయమని యేసు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మరి ఈరోజు వాక్యము కొరకై ప్రత్యేకింపబడిన ఏర్పాట్లో మరి జైలు వ్యవస్థాపకులు, ఫౌండర్ అండ్ డైరెక్టర్ గుర్రం శేఖరయ్య గారికి ఒక 10 minutes టైం చెప్పకూడదు, దయచేసి నన్ను గుర్తించుకోండి. ప్రభునందు ఈరోజు దుఃఖంలో, బాధలో, వేదనలో ఇక్కడ సమకూర్చున్నట్టు వారు ఈరోజు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఒక మనిషి జననం ఇప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటాం, ఒక మనిషి మరణం ఇప్పుడు కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటాం. కారణం ఏంటంటే, మనకు బిడ్డలు ఇచ్చినప్పుడు దేవుడు మాకు బిడ్డల్ని ఇచ్చాడంట. చనిపోయినప్పుడు మా బిడ్డలు చనిపోయారు, దేవుడికి స్తోత్రం అని జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ చక్కటి మాట రాశారు, ప్రభు ఇచ్చాను, ప్రభు తీసుకొని పోయాడు. ప్రభు ఎలాగిస్తాడు, ఎలాగ తీసుకొని వెళ్తాడంటే, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే ప్రభు మనం ఎలాగిస్తాడో అక్కడ రాబడిన మాటను బట్టి మనం తెలుసుకోవచ్చు. తల్లి గర్భంలో నుంచి మనం రక్తంలో పొర్లుచుండగా మన మీద జాలి కనికరపడిన వాళ్ళు ఎవరు లేరు. కానీ దేవుడు అంటాడు, రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి నీవు బ్రతకమని సెలవిచ్చితిని. ప్రభు ఇచ్చాడు మనకు బిడ్డలు బ్రతకమని, ప్రభు సెలవిచ్చాడు కనుక మనం బ్రతుకుతూ ఉంటాం, మన పిల్లలు బ్రతుకుతూ ఉంటాం. అలాగనే ప్రభువు తీసుకొని పోయిన రాయబడినటువంటి మాట ఎలా దేవుడు తీసుకొని వెళ్తాడంటే, పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, నరులారా తిరిగి రమ్మని నువ్వు సెలవిచ్చావు, నువ్వు నరులను మంటికి మార్చున్నావు అంట. ఇంకా నరులారా తిరిగి రమ్మని ఆయన పిలిచినప్పుడు తీసుకొని పోయే పిలుపది. బ్రతకమని చెప్పే పిలుపేమో ఈ లోకములో మనము జీవించడానికి, ఆయన తిరిగి రమ్మని పిలిచినప్పుడు ప్రభువుతో కూడా ఉండడానికి దేవుడు పిలుస్తూ ఉంటాడు. మనకు భూమి మీద ఊపిరి కలిగినప్పుడు, మొట్టమొదటిగా ఊపిరి భూమి మీద పైన పీల్చుకున్నప్పుడు అది ఆరంభము, ఆ ఊపిరి విడిచినప్పుడు అది అంతము. ఈ భూమి మీద మనము ఊపిరిని పీల్చుకున్నప్పుడు నిజంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ యొక్క ఆయుష్ను దేవుడు అనుగ్రహించి ఆ ఊపిరి ద్వారా జీవిస్తాము. తిరిగి ప్రభు ఆ ఊపిరిని తీసుకున్నప్పుడు మనము మరణిస్తాం. ఊపిరిని తీసుకోవడము జననం అంటాం, ఊపిరిని విడవడము మరణం అంటాం. నిజంగా ఈ జనన మరణ మధ్యలోనే మన యొక్క జీవితం ఉంటుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి మనిషి జన్మించిన తర్వాత ఆయన వారి కాలాన్ని బట్టి వారు జీవిస్తూ ఉంటారు. అది ఎంత సమయమో దేవునికి తెలుసు. మనకు మన యొక్క జీవిత కాలము ఎరిగిన వాడు, తెలిసిన వాడు దేవుడు కనుక ఆయనకు తెలుసు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, మరణాలు మన యొక్క హృదయాలను కలిసివేసినప్పుడు దేవుడు అంటాడు, అలాంటి సమయంలో మీరు కలవరపడకూడదు, మీరు భయపడకూడదు అంటాడు. ఎందుకు కలవరం, ఎందుకు మనకు భయం వస్తుందంటే, మన మధ్యలో మనతో పాటు జీవించినటువంటి మనవారు
జీవించినంత కాలము కూడా ఎంతో ఆనందము, సంతోషము, ప్రేమ, మంచి సంబంధాలు కలిగి జీవిస్తుంటాం. ఇవన్నీ కూడా మన జీవితంలో గొప్ప ఆశీర్వాదంగా మనం ఎంచుకొని బ్రతుకుతూ ఉంటాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి మరణిస్తాడో ఆ మరణించిన వ్యక్తిని బట్టి వెంటనే మన యొక్క గుండె ఏమవుతుందంటే చెదిరిపోతుంది. గుండె చెదిరిపోతే మనుషులు కృంగిపోతారు. మనుషులు కృంగిపోతే ఆయుష్కాలం కూడా తగ్గుతూ ఉంటుంది. మనం జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మరణాలు వస్తున్నదే చెదిరిపోతుంది. ఎంత ధైర్యంగా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా వచ్చినప్పుడు మనల్ని కదిలిస్తుందంట. కుటుంబాలను కదిలిస్తుందంట. ఆ కదిలించినప్పుడు మనము చాలా పై కనిపించరు కానీ వారి యొక్క హృదయంలో చాలా వేదన, దుఃఖం ఉంటుంది. ఈరోజు మనోజ్ గారు, వారి సత్యమని, వారి యొక్క రక్త సంబంధికులు వాళ్ళకు చెప్పలేని, తీర్చలేనటువంటి వేదన, బాధలో ఉన్నారు. ఎందుకంటే మొన్నటి వరకు వారి చూడండి అంతలోనే కనిపించి అంతలోనే మాయమైపోయినట్టుగా అతను మరి వెళ్ళిపోతే ఇప్పటికీ ఆ బిడ్డను తలుచుకున్నారు, ఎంతో కృంగిపోతుంటారు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మరణం కావాలని కోరుకుంటున్నాడు. అసలు ఎవరైనా కోరుకుంటాం మన మరణం కావాలని? ఒక ఆయన కోరుకుంటున్నాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 10వ వచనం చూస్తే మరి చూడండి, అక్కడ బిలాము కోరుకుంటున్న మరణం ఎలాంటి మరణం అంట? నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించునుగాక. ఎందుకు ఆ మాట అంటున్నాడు? అసలు ఎవరైనా మరణిస్తారంటే నేను బ్రతకాలని దేవుణ్ణి వేడుకుంటాం. ఆయన అంటున్నాడు నీతిమంతుల వంటి మరణము నాకు లభించునుగాక. వారి అంత్యదశ ఎలాగుండనో నా అంత్యదశ అలాగ ఉండాలి అంటున్నాడు. ఎందుకు? నీతిమంతుల యొక్క మరణం అంటే ఏంటిది? నీతిమంతుల యొక్క మరణం ఎలాగుంటుంది? నీతిమంతులు ఎవరు? నీతిమంతులను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే నీతిమంతుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన యొక్క అమూల్య రక్తంలో కడగబడి, పరిశుద్ధాత్మ చేత నింపబడి, బాప్తిసం తీసుకొని, అలాగనే ప్రభు యొక్క సన్నిధిలో అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందు, రొట్టె విరిచినందు, ప్రార్థన ఎందు ఎడతెగక ఉంటారట నీతిమంతులు. వాళ్ళని ఏమంటారంటే భక్తులు అంటారు. అందుకనే 116వ కీర్తన 15వ వచనం అంటాడు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగింది. ఎలాగా ఆయన భక్తులుగా మారిపోయారంటే పాపులుగా ఉన్నటువంటి వారు క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క అమూల్యమైన రక్తం ద్వారా కడగబడి, పరిశుద్ధులుగా చేర్చబడి, నీతిమంతులుగా చూడండి దేవుని ద్వారా ఆయన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించబడ్డాం. అందుకని అంటాడు నీతిమంతుల యొక్క మరణము చూడండి లభించునుగాక అంటున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుల యొక్క మరణము ఆశీర్వాదకరం అంటున్నాడు. మరి ప్రభువు మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. ఎలాగ చేస్తున్నాడు చూడండి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చూస్తే అక్కడ ఒక చక్కటి మాట రాయబడింది. 14వ అధ్యాయం 7, 8, 9 వచనం చదవండి. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయిననియు నమ్మకము గలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రమే చేత చిగుర్చును. చూడండి, చాలు అక్కడ రాయబడినటువంటి ఆ వాక్యంలో చాలా గూఢార్థం ఉంది, చాలా మర్మంతో కూడినటువంటి మాట. ఒక వృక్షము నరకబడిన తర్వాత తిరిగి అది చిగురుచును. దాని ఏరు పాడైపోయినను, ముద్దంతా కూడా మంటులో కలిసిపోయి చీకిపోయినను, కేవలం ఏ వాసన అంట? నీరు తగలగా. మనందరికీ చూడండి మరణం వస్తుంది. ఈ యొక్క మొద్దు ఎలా తిరిగి చిగురుస్తుందో అలా కూడా మనమందరం కూడా ఒకానొక దినమందు మరణమైన వారు క్రీస్తునందు, ప్రభునందు ఏ వాసన ఉండాలంటే ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామమును ఎవరైతే ఎరుగుతారో, ఎవరైతే రక్షించబడతారో, ఎవరైతే ప్రభువులో జీవిస్తారో వారు చీకిపోయినను, వారు మరణించినను,
తిరిగి ఒకానొక దినమందు లేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదాహరణకు మనకు తెలుసు, ఎండిపోయిన ఎముకలకు జీవం ఇచ్చిన దేవుడు. చీకిపోయి ఎండిపోయిన ఎముకలను ఎహెజ్కేలు గ్రంథాలు మనం చూస్తాం 37వ అధ్యాయం. ఎండిపోయిన ఎముకలకు జీవం ఇచ్చి బ్రతికించిన దేవుడు తిరిగి ఆయన రాకడ సమయంలో ఆయన బిడ్డలను దేవుడు చూడండి తిరిగి లేపుతాడు. మనకందరికీ తెలుసు, ఎవరైతే యేసు ప్రభువుని ఎరిగిన వారు ఉంటారో, మొదటి దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను ప్రభువు రాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడు. అప్పుడంట ప్రభునందు మృతులైన వారు ఆయన యేసునందు నిద్రించే వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు, తిరిగి లేపుతాడు. అదండి క్రైస్తవుల యొక్క మా నిరీక్షణ. మరణమైన తిరిగి లేస్తారు. మన వారిని ఇప్పుడు చూడకపోతే చనిపోయిన వారిని, కానీ ఆయనను తిరిగి మన వారిని మనం చూస్తాము దేవునిలో ఉన్నప్పుడు. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 40-47 వచ్చిన చూస్తే ఒక్క మాట చదివి ముగిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 46-47 వచ్చిన చదవండి. యేసు 45 కూడా చదవము, 45 నుంచి. ఫిలిప్పు నతానీయులను కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాశారో ఆయనను కనుగొంటిమి, అనగా యేసు ప్రభుని కనుగొంటిమి. చదవండి అమ్మా. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతానీయులు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని ఒక ప్రశ్న వేశాడు. ఈరోజు యేసు ప్రభు నుంచి మంచిది ఏదైనా రాగలదా అంటే ధైర్యంగా చెప్తున్నా, అదే నిత్య జీవము. చూడండి, నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలగా, క్రీస్తుల నుండి మంచిది రాగలదా అంటే ఇంత విశ్వసించిన మన దేవుని ద్వారా మనం పొందుకునేది నిత్య జీవము, గొప్ప దేవునితో సహవాసము, పరలోకము, ఆ యొక్క దేవుని రాజ్యంలో మనకు ఉండే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆ నిరీక్షణ ఒక్కటి మనకు కావాలి. అందుకని అంటాడు, ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఆ నిరీక్షణ కలిగి నిత్య జీవం మనకుంది. ఆ నిత్య జీవంలో మన వారిని మనం చూస్తా ఉన్న ఒక నిరీక్షణ కలిగి పరలోక రాజ్యంలో ప్రభుతో కూడా మనం అందరం ఒక దినం సంతోషిస్తా ఉన్న ఒక ధైర్యం కలిగి దేవుని మాటల చేత ఆదరించబడి ఈ కుటుంబం నిజంగా వృద్ధులు చనిపోతే అంత దుఃఖపడరు, బాధపడరు. కానీ యవనస్తుడు దేవుడు ఆ కుటుంబాన్ని చాలా గొప్పగా హెచ్చించి దీవించి ఆశీర్వదించి 27 సంవత్సరాల వరకు వాళ్ళ కళ్ళ మధ్యలోనే ఆ బిడ్డ జీవించాడు. ఈరోజు విగత జీవిగా, ప్రాణం లేనివాడుగా ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు. అది ప్రభు చిత్తం. మనము ఎవ్వరము కూడా ఇది కాదని కానీ అవునని కానీ చెప్పలేము. అది దేవునికి ఇష్టమైంది, దేవుడు పిలుచుకున్నాడు. మనం కూడా ఒకానొక దినమందు ఆయన పిలిస్తే అందరం కూడా వెళ్ళవలసిన వారమే. కాబట్టి ఒక నిరీక్షణ కలిగి ప్రభు బిడ్డలుగా మనము ఒకరోజు మన బిడ్డలు చూసుకుంటామని ధైర్యం కలిగి దేవుని వాక్యం ద్వారా ఆదరించబడాలని మాట తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన దేవుని సేవకులు వదనాలు. సందర్భాన్ని పురస్కరించుకొని చాలా చక్కటి ఆదరణతో కూడిన మాటలు తెలియజేసి కుటుంబాన్ని, వచ్చిన బిడ్డలందరినీ కూడా ధైర్యపరిచి మాట్లాడిన పాస్టర్ శేఖరయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పాస్టర్ నతనేలయ్య గారు ఈ మాటలు అందరి జీవితంలో ఫలించినట్లుగా ప్రార్థన నడిపించాలని కోరుతూ ఉన్నాం. పాస్టర్ నతనేల్ గారు, హైదరాబాద్. పాస్టర్ బ్రదర్ బుచ్చన్న గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రేంగల తండ్రి, దయగల ప్రభా, ఘనమైన దేవ, కృప కలిగినటువంటి దేవ, మాట తప్పని మారని దేవ, సజీవుడమైన దేవ, భూమిని ఆకాశం అందులో ఉన్న సమస్తాన్ని సృజించినటువంటి దేవ, మరి మమ్మలను ప్రేమించి మా కొరకే మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి మానవునిగా పంపి మా అందరి పాపదోషమును తీసివేయ నిమిత్తమై మీరు నీ కుమారుని శిలువలో బలియాగం చేసినందుకే స్తోత్రం. మీరు మీ శిలువలో చిందించినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి రక్తం ప్రభు మమ్మలను పాపశాపం నుండి విడిపించినందుకే స్తోత్రం. మమ్మల్ని మీ సంతతిగా చేసుకున్నందుకే స్తోత్రం. మీ ప్రజలుగా మమ్మల్ని స్వీకరించినందుకే స్తోత్రం ప్రభా. మరి ఎట్టి సమయంలోనైనా మేము మరి సంతోషంగా ఉండడానికి మీరు మరి మాకు మీ వాక్యంలో మరి మా ఆదరణకరమైనటువంటి మాటలను ఇచ్చినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం.
ఈ సమయంలో మీ దాసుడు మనోజనాన్ని బట్టి, అక్కను బట్టి, కుటుంబాన్ని బట్టి వందనాలు. మీ దాసుడు అభిషేకం మీరు నీ సన్నిధానానికి పిలుచుకున్నావు ప్రభా. మరి యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. ఆయన పట్టుకొని పోగా అడ్డగింపగల వాడెవడు అని సెలవిచ్చిన ప్రకారం ప్రభా, మరి నరులారా తిరిగి రండి అని మీరు సెలవిచ్చు దేవుడు. మీరు మమ్మల్ని పిలిచినప్పుడు మేము అడ్డు చెప్పక నీ వద్దకు రావాల్సిందే కనుక మరి మేము నీతో కూడా ఉంటామన్నటువంటి నిరీక్షణ మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. ఎందుకనగా ఈ వాక్యంలో రాయబడినట్టు తను ఎందరు అంగీకరించినారో వారందరికీ ఆయన పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించిన సెలవిచ్చిన ప్రకారం ప్రభా, మేము నిన్ను ప్రేమించు వారిని, నీ వాక్యం చదువుకునే వారిని, నీ నామమున ప్రార్థన చేసుకునే వారిని, మరి నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారిని, మా పొరపాట్లు పతనాలు మా ప్రధాన యాజకుడు అయిన నీవే క్షమించువాడవు గనుక మమ్మలను నీ సన్నిధానంలో చేర్చు దేవుడు అయినందుకైనా స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. అయితే మీ కుమారుడు యవన ప్రాయంలో మీ సన్నిధానానికి చేరినాడు ప్రభా. అయితే ఇది కుటుంబానికి ఎంతో బాధను, వేదనను, దుఃఖాన్ని కలిగించేదిగా ఉంది. కుటుంబానికి మాత్రమే కాదు, మరి బంధువులకు, మరి పరిశుద్ధులైనటువంటి నీ బిడ్డలకు, సేవకులకు అందరికీ ఇది ఎంతో దుఃఖాన్ని కలిగించేదిగా ఉంటుండగా అందరినీ ధైర్యపరచువాడవు ప్రభా. అందరి హృదయాలలో ఆదరణను అనుగ్రహించి దేవుడు అయినందుకు స్తోత్రములు. ఇక్కడ కూడి వచ్చినటువంటి నీ బిడ్డలు కూడా మరి నీ రాజ్యం కొరకై సిద్ధపడడానికి ఈ లోకం మరి తాత్కాలికమైనదని ఎరగడానికి కూడా సహాయం చేయండి. మరణం చూడక బ్రతుకు నరుడు ఎవడు అని సెలవిచ్చినారు. మరి మేమందరం కూడా ఏదో ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టాలి కనుక ఈ లోకంలో మీరు మాకు చూపించిన మార్గంలో జీవించడానికి సహాయం చేయమని వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా బలపరచమని, ధైర్యపరచమని, అందరితో మీరు మాట్లాడమని, అందరినీ మరి దర్శించి రక్షించమని వేడుకుంటూ యేసు ప్రభువారి నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థనలో నడిపించిన బ్రదర్ బుజ్జన్న గారిని బట్టి వందనాలు. మరి సమయం చాలా ఎక్కువైపోయింది, అందుని బట్టి ఈ పరిచర్య మనకు కుదర్చడం జరిగింది. ప్రభు చిత్తమైతే రేపు ఇంకా ప్రొలాంగ్ చేసుకుందాం. మరి వారి మేనమామ గారు ముగ్గురు మాట్లాడాలన్నటువంటి ఆలోచన కలిగి ఉండగా ఈరోజు వారి రెండవ మామ శ్రీకాంత్ గారు మరి వచ్చి మాట్లాడాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ మాట్లాడిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఈ పార్థివ దేహము చర్చిలో తీసుకెళ్తాం. అక్కడ పార్థివ దేహము సిద్ధపరిచినప్పుడు పాట పాడుతున్న అందరూ చూచి బయటకు వెళ్తే అప్పుడు పార్థివ దేహాన్ని మనము సమాధి తోట వరకు తీసుకొని వెళ్తాం. హలో, సమ్మికి నేను మేనమామను, రెండో మేనమామ, మొదటి మేనమామ సుధాకర్, తర్వాత నాని, మధ్యలో నేను. అందరికి తెలుసు. అయితే వాడు ఎప్పుడు కూడా మా ముగ్గురు మామలు అత్తలు ఇచ్చిన స్వేచ్ఛ వాడు ఎప్పుడు కూడా ఎంత ఫ్రీగా ఉంటాడంటే ఇంట్లో ఎంత ఫ్రీగా ఉంటాడు. మామలు వాళ్ళ అత్తలు వానికి ఇచ్చిన ఫ్రీడమ్ అది. చిన్నప్పటి నుంచి మాతో పాటు పెరిగిండు కాబట్టి, పెంచినాం కాబట్టి వాడు ఎప్పుడు కూడా నన్ను ముఖ్యంగా నేనంటే వానికి ఎక్కువ మక్కువ. ఎందుకంటే నన్ను వదిలిపెట్టి వాడు ఏ రోజు కూడా ఎక్కువ ఉండలేడు. నేను మొన్న హైదరాబాద్ పోతే 7వ తేదీ వాడు నా రూమ్లో కూర్చొని ఫోన్ చేస్తూ నాకు వీడియో కాల్ చేసి చూపించాడు. నేను జర్నీలో ఉంటే, మామా ఈరోజు నేను ఒక్కనే కూర్చున్నాను ఇక్కడ నీ రూమ్లో, నేను ఒక్కనే తింటున్నాను మామ. రోజు ఇద్దరం కలిసి తినేవాళ్ళం కదా, ఈరోజు నేను ఒక్కనే తింటున్నాను మామ అని నాకు వీడియో కాల్ చూపించాను నాలుగు. మేము పేరు పెట్టి ఏ రోజు వాడిని సమ్మి అని పిలిచలేదు. మేము ముగ్గురం కూడా ఎప్పుడు కూడా, మా అన్న కానీ, నా తమ్ముడు కానీ, నేను కానీ అల్లుడు అని అంటాం. మళ్ళీ టోనీని కూడా అల్లుడు అని పిలిచాం ఎక్కువ. వీడిని మాత్రము అల్లుడు అని తప్ప వేరే మాటే రాదు మా ముగ్గురికి. ఈరోజు అంత ఉన్న జ్ఞాపకాలను మీతో పంచుకోవాలని ఈ రకంగా మీ ముందుకు వచ్చి చెప్తున్నా. నేను నా అల్లుడు వాడు అన్న తిన్నావా, నేను నీ దగ్గరికి వస్తున్నా, ఇద్దరం కలిసి తిన్నా. సుధాకర్ మామ ఏం చేసావు, టిఫిన్ ఏముంది, ఇద్దరం కలిసి తిందాం. నాని మామ అడిగి పోదామా, నాని మామ అడిగి పోదామా,
టైనీ, చెర్రీ వాళ్ళతో కలిసి తింటాడు. వానికున్న స్వేచ్ఛ, వానికున్న ఫ్రీడమ్ వాళ్ళలో ఎవరికి లేదు. ఎందుకంటే వానికి ఉన్నది ఇది, మాతో ఉన్న అనుబంధం అటువంటిది. ఇది దేవుడు ఎందుకో మరి ఇందాక అన్న చెప్పినట్టు కూడా నాయన పొద్దున తిమోతితో కూడా మాట్లాడితే చెప్పిన మాట అది. నేనే ఇచ్చాను, నేనే తీసుకుంటున్నాను. ఎందుకు తీసుకున్నాడో తెలియదు, ఎందుకు ఇచ్చాడో తెలియదు. కాబట్టి ఈరోజు మరి అందరు కూడా వచ్చినందుకు చెప్తున్నాను. వాళ్ళని పంపడానికి వచ్చిన మీ అందరికి కూడా మాట్లాడు. మంచిది. వారి వేదనకు అవధులేవు. వారిని ఓదార్చగలిగిన వారము ప్రథమముగా దేవుడు, ఆ తర్వాత మనందరి ప్రార్థనలు. ఈ విషయాన్ని గుర్తించుకుందాం. చివరిగా దేవుని దాసులు ఎప్పప్రవయ్య గారు ఒక 3 నిమిషాలు మాట్లాడిన తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పరిశుభోగు అభిషేక్ యొక్క ఫ్యూనరల్ సర్వీస్ కు చేరి వచ్చిన మీకును దైవజనులకు అందరికీ ప్రభునామంలో వందనాలు చెబుతూ సమ్మె అనే ముద్దు పేరుతో పిలువబడుతున్నటువంటి అభిషేక్ తన యాత్ర ముగించుకొని వెళ్ళిపోయాడు. అందరిలో ఒక సందేహం ఉంది, ఎందుకు ఇలాగూ జరిగింది? ఇంకా ఎంతో మంచి భవిష్యత్తు ఉంది కదా. ఈ మధ్యనే టీచర్గా కూడా పోస్ట్ వచ్చింది. మంచి యవనస్తుడు, మంచి పర్సనాలిటీ కలిగినటువంటి వ్యక్తి, వివాహము కూడా కానటువంటి వ్యక్తి, ఎంతో భవిష్యత్తు ఉంది. ఎందుకు ఇలాగూ జరిగింది? ఆ కుటుంబానికి ఎందుకు ఇంత ఆవేదన కలిగింది? ఇంకా కొంతమంది అన్నారు, ఒక్క ఛాన్స్ అవకాశం దేవుడు కూడా ఇచ్చింటే ఎంత బాగుండు. ఈ ఆలోచనలన్నీ, సందేహాలన్నీ మనకున్నాయి. ఒక పెద్ద టూరిస్ట్ ప్లేస్ ఉందట. అక్కడ ఒక పూల తోట ఉంది మధ్యలో. మంచి అందమైన పుష్పాలు, గులాబీ పుష్పాలు ఉన్నాయి. అక్కడ ఒక బోర్డు పెట్టబడింది, ఎవరే గాని పూలు తెంచవద్దు. ఈ లోపల ఉమెన్స్ కాలేజీ టూరిస్ట్ బస్ వచ్చింది, అంతా ఆడపిల్లలే. ఆ ప్రాంతాన్ని కంటే చూచి ముచ్చట పడేదానికంటే పూలను చూసి మురిసిపోయారు. పరిగెత్తుకొని వెళ్ళి పూలు కోసి జడలో పెట్టుకోవాలని వెళ్ళారు. ఆ బోర్డును చూసి ఆగిపోయారు. ఇంత లోపల ఒక ఆయన సూటు బూటు వేసుకొని కారులో వచ్చాడు. కారు ఆగింది, ఆయన దిగాడు, ఒక పూలు తెంపాడు, కోటుకు పెట్టుకున్నాడు, మరలా కారులో ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు తెగించి ఒక అమ్మాయి అడిగింది, నీకు జ్ఞానము లేదా? చదువుకున్న వాడివి, సూటు బూటు వేసావు, బోర్డు ఎదురుగానే ఉంది కదా, కనపడలేదా? పూలు తెంచొద్దని అని అంటే ఆయన ముసిముసి నవ్వుతూ, ఈ తోట నాటింది నేనే, పెంచింది నేనే, కోసేది కూడా నేనే అన్న. అలాగే దేవుడు ఇచ్చాడు, తీసుకుపోయాడు. కానీ మనమందరం ఈ సమయంలో గమనించవలసిన విషయం ఏమిటంటే, కేవలము సమ్మికే కాదు, ఒక దినము మనకు కూడా ఉంది. మనము కూడా ఈ మరణం అనే ద్వారంలో నుండి వెళ్లాల్సిందే. మరణము అందరికి వచ్చునని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది.
అది ఏ రూపంలో వస్తుందో తెలియదు. కనుక మనం అందరము జాగ్రత్తగా ఉండాలి. కానీ దైవజనుడిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. అసలు మరణం ఎందుకు వచ్చింది? ఆజ్ఞాతిక్రమము పాపము, పాపము వలన వచ్చు జీతం మరణం. కనుక మనుషుడు పాపము చేసినందున మరణము సంక్రమించింది. మరణము నుండి విడిపించబడాలి, ఇది దేవుని ఆలోచన. ప్రతి మనుషుడు పుట్టి కొన్ని సంవత్సరాలు బ్రతికి చనిపోవడం ఆయనకు కూడా ఇష్టము లేదు. చనిపోవడానికి మానవుణ్ణి దేవుడు రూపించలేదు. అపరాధమును బట్టి దేవుని ఆజ్ఞకు లోబడకుండా విచ్చలవిడిగా తిరుగుటను బట్టి పాపాన్ని తెచ్చుకొని మరణానికి దాసుడైపోయాడు. ఆ మరణము నుండి విడిపించబడాలి. సృష్టికర్త అయిన సర్వోన్నతుడు, సర్వంతర్యామి, సర్వజ్ఞాని అయిన దేవుని యొక్క ఆలోచన. మరి మార్గం ఏంటి? రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. గొర్రెలు, మేకలు, కోడెలు, పశువుల, పక్షుల రక్తమా ఒక మనుషుని పాపాన్ని పరిహరించగలదా? కాదు కదా. అందుకే దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి విమోచన కొరకు ఆయన శిలువలో క్రయధనముగా తన ప్రాణమును పెట్టి తన పరిశుద్ధ రక్తాన్ని కచ్చాడు. ఆ పరిశుద్ధ రక్తముతో ఆయన యందు విశ్వసించిన వారు కడగబడతారు గనక అనీతిమంతులు నీతిమంతులుగా, అపవిత్రులు పవిత్రులుగా, అపరిశుద్ధులు పరిశుద్ధులుగా తీర్చబడతారు. పాపము, శాపము, మరణము, పాతాళము, అగ్నిగుండం పాలయ్యే పరిస్థితి నుండి విడిపించబడి నిత్య నరకాగ్నిగుండము నుండి తప్పించబడి దేవుని రాజ్యములో ఆకలి, దప్పిక, వేదన, మరణము లేని ఆ రాజ్యములో చేర్చబడతారు. కనుక నా విజ్ఞప్తి ఏమిటంటే, ఈ సందర్భంగానైనా తలంచండి, ఆలోచించండి. ఈ మరణం అనేది మనకు కూడా ఒక దినాన సంభవిస్తుంది. దైవజనులు చెప్పినట్లు నరికివేయబడి వేరు కూడా చీకిపోయిన పరిస్థితిలో ఒక వృక్షం ఉండగా నీరు తాకగానే అది ఎలాగూ చిగురిస్తుందో, యేసు క్రీస్తునందు విశ్వాసముంచి ఆయన వాక్యానికి లోబడి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మరణించిన తిరిగి లేపబడతారు. అందుకే ప్రభు అన్నాడు యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, పునరుద్ధానము నేనే, అనగా మరణించిన తిరిగి లేపే దేవుడు నేనే, పునరుద్ధానము నేనే, జీవము నేనే, నిర్జీవమైన దేహానికి జీవాన్ని నింపేవాడను నేనే. మట్టి పాలైపోయినా, పురుగులు బట్టి పోయినా, బండెడు మట్టి కింద కుళ్ళిపోయినా, బండెడు కట్టెల మీద కాల్చబడినా ఆ దేహానికి జీవాన్ని పోసేవాడను నేనే. కనుక పునరుద్ధానము నేనే, జీవము నేనే, నాయందు విశ్వాసముంచువాడు. క్రైస్తవులకు ఒక్కలకు చెప్పలే మాట, ప్రజలందరికీ, మరణ దాసత్వములో ఉన్న ప్రతి ఒక్కరికి, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ వర్గమైనా, ఏ దేశమైనా, ఏ భాష అయినా, అందరికీ పునరుద్ధానము అనగా మరణించిన తిరిగి లేపబడే ధన్యతనివ్వడానికి ప్రభు అంటున్నాడు. జీవము నేనే, నాయందు విశ్వాసముంచేవాడు చనిపోయిన బ్రతుకును. అందరు చప్పట్లు కొట్టి దేవుణ్ణి కనపడుతాం. కేవలము ఈ ధన్యత యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన వారికి మాత్రమే. యేసు అనగా రక్షకుడు, నిన్ను రక్షించడానికి వచ్చాడు, మరణాన్ని నుండి తప్పించడానికి వచ్చాడు, మరణించిన తిరిగి లేపడానికి వచ్చాడు, పుట్టించాడు, తీసుకుంటాడు, మరలా తిరిగి లేపుతాడు. ఆయనకొక్కడికే అధికారం ఉంది. కనుక నామకార్థమైన భక్తి విడిచిపెట్టి నిజమైన భక్తి కలిగి పునరుద్ధాన బలం పొందుకుందాం. ఇంకా యేసుక్రీస్తును అంగీకరించని వారుంటే, ఇటువంటి సమయం, ఇటువంటి గడియ నాకు ఉంది కదా, నేను ప్రభు యొక్క ఆగమన దినమున
సమాధిలో నుండి తిరిగి లేపబడాలి, మహామహిమలోకి రూపాంతరము చెందాలి, దేవుని రాజ్యములో దేవునితో దేవుని వలె యుగ యుగాలు ఉండాలి. ఈ లోకము శాశ్వతం కాదు, ఈ భూమి ఆకాశములో అగ్నితో కాల్చబడే దినము ఆసన్నమైంది, యుగ సమాప్తి దినములలో ఉన్నాం కనుక ప్రభు వస్తాడు, తన భక్తులను తీసుకొని పోతాడు, మరణించిన వారిని లేపుతాడన్న విశ్వాసము కలిగి ఉంటే వారి జీవితాలు ధన్యకరమని, అట్టి ధన్యులుగా మీరందరూ ఉండాలని చెమ్మిని దేవుడు ఇంతవరకు ఆశీర్వదించాడు. ఒకవేళ పరిపూర్ణమైన భక్తి విశ్వాసం లేకపోయినా ఆ గాయమైనప్పుడైనా ప్రభు నన్ను బ్రతికించాయా, నన్ను ఆశీర్వదించు, నన్ను క్షమించనే మనసు రోమాపత్రికలో ఉంది. ప్రభు నామమందు ఎవరైనా ప్రార్థన చేస్తే వారు రక్షింపబడతారు. కనుక ప్రభు యొక్క ఆగమన దినమున పూర్వ శబ్దము వినగానే ఎక్కడ మనము సమాధిలో భద్రపరుస్తామో అక్కడ నుండి ఆయన తిరిగి లేపబడతారు. ఆయన్ను మనమందరము కలుసుకోగలము, చూస్తాం. కనుక ఈ ధన్యత ఆయన సంపాదించుకున్నాడని, ఈ ధన్యత అందరూ కూడా సంపాదించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ కుటుంబానికి దేవుడు సంపూర్ణమైన ఆదరణ అనుగ్రహించి దీవించి ప్రభు యొక్క పరిచర్యల కుటుంబాన్ని బలంగా వాడుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్. చక్కటి ఆదరణ మాటలు చెప్పి కుటుంబాన్ని మనందరినీ బలపరిచిన దేవుని దాసులు ప్రియులు ఎఫ్రాయి గారిని బట్టి వందనాలు. మనమందరం లేచి ప్రభు దగ్గర లేచి నిలబడదాం. 1-2 నిమిషాలు సంతాపం దయచేసి ఎవరు ఏడవద్దమ్మా. 1-2 నిమిషాలు పిన్ డ్రాప్ సైలెన్స్. సంతాపము తెలుపుదాం. ఎవ్వరు కూడా దుఃఖపడద్దు, ప్లీజ్ అండర్స్టాండ్. ఇంత గొప్ప మాటలు విన్నాం. మహిమ శరీరములోనికి మార్చగలిగే దేవుని శక్తి కలిగిన మాటలు మనం విన్నాం. అందరూ మౌనంగా కళ్ళు మూసుకోండి. మంచిది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మధ్యలో పాస్టర్ నతనేల్ గారు ప్రార్థన ఈ పార్థివ దేహము చర్చిలోకి తీసుకెళ్తాం. త్వరగా రండి పాస్టర్ నతనేల్ గారు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా ప్రియ అల్లుడు నాయన మరి అభిషేక్ని మీరైనా మీరు పిలుచుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క అయ్యా మరి కుటుంబాన్ని మీరు ఆదరించండి, వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆదరించండి తండ్రి. జరిగే ఈ యొక్క ఆదరణ నాయన, ఈ యొక్క భూస్థాపన కార్యక్రమాన్ని అంతటిని మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన ప్రభువా అయ్యా, మీ యొక్క వాస్తవమైన జీవాన్ని మేము సంపాదించుకునే వారిలాగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకు స్తోత్రం. భయము భక్తి ఏది లేకుండా విచ్చలవిడిగా పాపములో శాపములో అయ్యా చెడు వ్యసనాలతో ఉన్న పిల్లలందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అపవాది క్రియలు యేసు నామములో లయమవునగాక. క్రీస్తు యేసు మహిమలో తండ్రి ఈ యొక్క కుమారుడిని అలాగే ఈ యొక్క కుటుంబాన్ని మీరు ఆదరించమని, అందున సమయాన్ని తండ్రి మాకు నైనా మీరే జరిగించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ స్థలములో ఆ బాబును చూచిన తదనంతరము ఈ పార్థివ దేహము మందిరములోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ బ్రదర్ అబ్రామయ్య గారి ప్రార్థన తదనంతరము మరి పార్థివ దేహము సమాధి తోటకి మనము తీసుకొని పోబడతాం. ఈ విషయాన్ని గమనించండి. థ్యాంక్ యూ. చర్చిలో అందరు కలిసి క్రమంగా చూద్దాము. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు.
లైట్ కూడా తీసే వైఫై రాదా నెట్ ఆన్ చేయి మీరు గమనించండి పక్క అందరూ దయచేసి అందరు కూర్చోండి. దయచేసి దేవుడిని గౌరవించండి. ప్లీజ్ అండర్స్టాండ్. దయచేసి సరే సైడ్గా నిలబడండి. కొంచెం దేవుడికి అవకాశం ఇవ్వండి. మంచిది మన మధ్యలో దయచేసి కొంచెం ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి. మన మధ్యలో అబ్రాహ్మణ్ గారు కొన్ని మాటలు తెలియజేస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయము పౌలు ఏమంటున్నాడంటే, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము అంటున్నాడు. నిరీక్షణ లేని ఇతరులు ఎవరంటే దేవుని ఎరగని వారు, అన్యులు. అలాంటి వారు దుఃఖపడుతూ ఉంటారు. వారిలాగా మనము దుఃఖపడకూడదు అనేటువంటి దయచేసి గమనించండి. అందరూ కూడా లైన్గా క్రమంగా రండి. విశ్వాసమును ప్రకటిస్తున్నారు. క్రమంగా వచ్చి చూసి వెళ్ళండి. ఉండకుండా చూడని వాళ్ళకు కొంత సమయం వేయండి. చూసిన వారు పక్కకు తప్పుకొని చూసి వెళ్ళిపోవాలి. దయతో ఇప్పుడు వాక్యం చెప్పిన వినేంత మనసు చూడాలనుకున్న వారు దయచేసి వైపు రండి. ఇటువైపు రండి. మనకు నిరీక్షణ కలిగినటువంటి గంభీరమైన సమయం ఇది. ఒక దినం వస్తుంది, ఆయన శబ్దం విని మరణించిన వారు సమాజంలో నుండి బయటికి వస్తారని చూసారా? ఇప్పుడు అభిషేకుడు ఈ ప్రార్థన తర్వాత సమాధి స్థలానికి తీసుకుని వెళ్తాం. అయితే మరణానికి ఆవో వైపున నిత్యత్వం ఉంది. వాస్తవమైన జీవితము
తీసుకుంటాము, ప్రార్థన చేద్దాం. దయతో సాధారణంత వరకు మౌనంగా తరగతి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువు తండ్రి, ఈ దుఃఖంతో ఉన్న వారి దుఃఖాన్ని కన్నీటిని మేము పొడవలేదు. మీ దాసుల ద్వారా అనేక విషయాలు క్రైస్తవ జీవిత నిరీక్షణ గురించి, మరణాన్ని గురించి, మరణానికి ఆపేటటువంటి నిత్యత్వాన్ని గురించి ఎన్నో విషయాలు మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రభా, మరి ఈ సమయంలో ఈ అభిషేక్ భారతీయ దేశాన్ని తీసుకొని వెళుతుండగా ఈ గంభీరమైన సమయంలో ప్రభా సమాధి స్థలం వద్దకు వెళ్ళి వాక్యానుసారంగా మట్టికి మన్ను మరి మా తండ్రి విడుదల చేయడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున దీనంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము దుఃఖంలో ఉన్న కుటుంబానికి, బంధువులకు, చేతి వచ్చిన ప్రియులందరికీ సదాకాలం తోడై ఉండను గాక. చర్చల కార్యక్రమం అంతా అయిపోయింది. ఆ పార్థివ దేహమును చూడగలిగిన వారు చూసినట్లయితే ఇక సమాధి తోటకు ఆ పార్థివ దేహాన్ని తీసుకుని పోవటకు మరి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మమ్మల్ని గమనించారు. ఇతర కార్యక్రమం అంతా కూడా అయిపోయింది. ఇక పార్థివ దేహమును బయటకు తీసుకెళ్దాం. ఆదరణ కర్తవు అనాథుని కావిడుమవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానన్నాడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కాపాడనిన్నాడు. ఇది పట్టుక కట్ చేయబాక. నువ్వు కూర్చో, వెరీ గుడ్. సెల్ పట్టుకోగలవా మరి? సెల్ ఈ మంచికి అంటే అది లైవ్ తీసిస్తా ఉండు. ఇప్పుడు అది ఫోటో పెట్టా, వాళ్ళు బయటకు వచ్చినా పెడదాం. తీసుకపోయేది మరి ఇటు నుంచి పోతారా అటు నుంచి పోతారా? ఆగు, ఇన్నే ఉండరు వాళ్ళు, మళ్ళీ సిగ్నల్స్ ఉంది. అంకుల్ 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 ఇటు నుంచా ఇప్పుడు ట్రై చేయండి. చాలు అది లైవ్ ఓపెన్ చేసి చూడు. బ్యాక్ బటన్ తప్పకుండా పట్టుకోగా దానికి అందరికీ రావాలని ఆశ. వేరన్నా ప్రభు కూడా వేరే విషయాలు నడుపుకుంటున్నారు. హలో హలో, ప్రైజ్ ది లార్డ్.
పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. దూతలు పాడుచుందురు పరమందున దీవారాత్రముందురు పాడుచుందురు. దూతలు పాడుచుందురు పరమందున దీవారాత్రమునందు పాడుచుందురు. పవనుని చూచి నేను హర్షింతును నిత్యము. పవనుని చూచి నేను నిత్యము హర్షింతును. పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. రక్షకుని చెంతకు ఎప్పుడే వేదం వీక్షించేదానెప్పుడు నాదు ప్రియుని. రక్షకుని చెంతకు ఎప్పుడే వేదం వీక్షించేదానెప్పుడు నాదు ప్రియుని. కాంక్షించేదా నా మట్టిలో ఆయన చెంతానుండ. కాంక్షించేదా నా మట్టిలో ఆయన చెంతానుండ. పరలోకము నాది మాయలోకమేగా నేను యాత్రికుడను. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదను. ఆగుపడుచున్నది గమ్యస్థానము. ఎప్పుడు నేను వెళ్ళేదను. ఆగుపడుచున్నది గమ్యస్థానము. అచ్చటానే చూచేదాను పరిశుద్ధులెల్లారి. అచ్చటానే చూచేదాను పరిశుద్ధులెల్లారి. పరలోకము నా దేశము పరవాస నే యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రుల ప్రియులను కొంటిని. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రుల ప్రియులను కొంటిని. అంతయు మోసమేగా అంతయు మోసమేగా వ్యర్థము సర్వమును. ఇలలో వ్యర్థము సర్వమును. పరవాసిని జగమున ప్రభువా. పరవాసిని జగమున ప్రభువా. నడుచుచున్నాను నా దారిన్. నా గురి నీవెన ప్రభువా. నా గురి నీవెన
నీవేన ప్రభువా నీదరినే చేరెదను నేను నీదరినే చేరెదను ధన సంపదలు గౌరవములు దహించిపోవు నీ లోకమున ధన సంపదలు గౌరవములు దహించిపోవు ఈ లోకమున పాపము నిండే జగములో పాపము నిండే జగములో శాపము చేకూర్చుకొని లోకము శాపము చేకూర్చుకొనే పరవాసిని నే జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నా దారిన్ నా గురి నీవెన ప్రభువా నా గురి నీవెన ప్రభువా నీదరినే చేరెదను నేను నీదరినే చేరెదను తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయు ఎంతో తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయు ఎంతో తెలుపుము ఎంతల్పుడను తెలుపుము ఎంతల్పుడను విరిగి నలిగి ఉన్నాను నేను విరిగి నలిగి ఉన్నాను పరవాసిని నీ జగమున ప్రభువ పరవాసిని నీ జగమున ప్రభువ నడుచుచున్నాను నా దారి నా గురి నీవెన ప్రభువ నా గురి నీవెన ప్రభువ నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను యాత్రికుడనే నీ లోకములో సిలువ మోయించు సాగెదనిలో యాత్రికుడనే సిలువ మోయించు సాగుదు నిలలో దయచేసి గమనించండి, క్రమాన్ని పాటించండి. అదే అక్కడ దించండి, ముందు బాక్స్ అక్కడ పెట్టండి, బాక్స్ అక్కడ పెట్టండి. పాస్టర్ వేదలేఖం గారు, వేసరత్నం గారు ముందుకు రండి. పాస్టర్స్ డానియల్ గారు ముందుకు రండి. పాస్టర్ గారు ముందుకు రండి. మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా మా గొప్ప దేవుడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మాకు చాలిన వాడా నీ పాద పద్మములకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మా కొరకు ప్రాణాన్ని పెట్టిన వాడా రక్తమును కార్చిన వాడా మా విమోచకుడా మా రక్షకుడా నీకే మా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇదిగో నాయన ఇది రకాల సమయంలో ప్రభా నీ ప్రియకుమారుడు తండ్రి అభిషేకుని బట్టి అయా మీరు పిలిచిన పిలుపుని బట్టి తండ్రి మీ సన్నిధికి చేరాడని నమ్మకంతో ప్రార్థిస్తా ఉన్నాం. ఇదిగో నాయన భూస్థాపన కార్యక్రమాన్ని తండ్రి చేయుటకు సిద్ధపడి ఉంటుండగా ఈ యొక్క స్థలమును తండ్రి ఈ యొక్క సమాధి స్థలమును సిద్ధపరిచి ఉంటుండగా పరిశుద్ధపరచండి నాయన, భద్రపరచుటకు నాయన కూడి వచ్చినటువంటి అయా రక్త సంబంధికులను తల్లిదండ్రులను బంధువులను సంఘమును దైవజనులను బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. ఇదిగో నాయన ఒక దినము ఆర్భాటలతోనూ బూర శబ్దముతోను ప్రభా మధ్యాకాశమునకు అయా మీరు వచ్చినప్పుడు మృతులైన వారు మొదట లేతురు అని చెప్పిన వాక్యమును పట్టుకొని ప్రార్థిస్తా ఉన్నాం. ఆ మీదట బ్రతికుండి వారు మేము కూడా తండ్రి ఏకముగానే ఎదుర్కోవలసినటువంటి ఒక సమయము గడియ ఉందని ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదిగో భద్రపరుస్తూ ఉంటుండగా తండ్రి
మీ యొక్క బూర శబ్దం విని మహిమ శరీరమును ధరించుకొని నిన్ను ఎదుర్కొన్నట్టుకు నాయన సుఖపరచబడినట్టుగా సహాయం చేయమని అడుగుతున్నాం. అలాగనే ప్రభా ఎంతో దుఃఖంతోను ప్రభా బాధతోను తండ్రి శోకముతో ఉన్న కుటుంబాన్ని తల్లిదండ్రులను ప్రభా అన్నదమ్ములను ప్రభా అయా బంధువులను తండ్రి శ్రేయభిలాషులు అందరిని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. నిజంగా ఇది వికటమైనటువంటి బాధ ప్రభా. ఈ బాధను తీర్చుటకు నాయన అయా ఎవరి తరము కాదు, మీరు మాత్రమే బాధలో నెమ్మది కలిగించేవారు, ఓదార్చేవారు. కుటుంబాన్ని ఓదార్చండి తండ్రి. అయా రక్త సంబంధికులను ఓదార్చండి నాయన. ఉండినటువంటి సమయాన్ని ప్రభా మీ చేతులకు అప్పగిస్తుంటుండగా నీకు మహిమకరంగాను కుటుంబానికి ఆదరణ కలిగించే విధంగా జరిగించి నడిపించి మీరొక్కరే మహిమ పొందమని యేసయ్య ఉన్నతమైన శక్తి కలిగిన అధికారం కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మాస్టర్ డానియల్ గారు ప్రార్థన నడిపిస్తారు. కృపానమ్మకము కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, నాని శ్రేష్టమైన నామమును బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తూ నీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును బట్టి నీ పాద సన్నిధానములోనికి ప్రభువా మేము వచ్చుచుండగా అయా నీ పిలుపుని అందుకున్న తండ్రి మీ పాద సన్నిధానములో ఉన్నటువంటి స్తుతిస్తూ ఉన్నా ప్రభువా కలిగినటువంటి ఈ పరిస్థితులలో ఉన్నటువంటి వారికి నీ ఆదరణ నీ ఓదార్పు ఇచ్చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. జరగలేని నీ సన్నిధిని విశోధపరచండి. ఈ నామములు ఈ కార్యక్రమం ప్రార్థిస్తూ ఉన్నా. ప్రభా ఈ ప్రార్థిస్తున్నా. ఏ విధములైన బాధ ఉన్నప్పటికీ నీవే గనుక ప్రభు తండ్రి మీ చేతులకు అప్పగించు. ప్రార్థనా సేవ తర్వాత పార్టీ సమర్పిస్తున్నాము. మరి దినము మనముని యొక్క భౌతిక శరీరాన్ని భద్రపరుస్తూ ఉన్నాం. స్థితికులు కాక సహాయం మీరు ఆకడ ఆశీర్వాదం మరి ఈ ప్రార్థన మరి ఇక్కడ ఏర్పాటు చేసిన
మధ్యలో తాడు దిగు ఆట కాంట్రామంగా టోనీ తాడి చేసి నిశ్శబ్దంగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండండి. రెండు పైకి ఒక్క నిమిషం పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి గ్రంథము 7వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఎత్తు చుట్టూ మార్గం భయంకరమైన పాదము వృక్షము ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకుపోయిన వీధులలో తిరుగుతూ వెండి త్రాడు విడిపోవును, పడిపోవును, ఘార యొద్ద కుండు బావిను మన భూమికి చెల్లు ఆత్మ తాను దయచేసి దేవుని యొద్ద మరలా పోవును. దేవుడు